కోచింగ్‌కెళ్ళిన తర్వాత కోచింగ్‌లో ఏం చెప్పానంటే ప్రతి ఒక్కళ్ళు నా రూమ్‌మేట్‌కి గాని, క్లాస్‌మేట్‌కి గాని ప్రతి ఒక్కళ్ళకి ఓన్లీ కానిస్టేబుల్‌కే చేశానురా. నాకు ఎస్ఐకి కుదరలేదు అని చెప్పి అప్లై చేశాను గానీ జస్ట్ ఏమి రాయను. మనకంత నాలెడ్జ్ లేదు. మనం ఎక్కడ రాయగలం ఆటిలికి. వాటికి చాలా బుక్స్ చదవాలి, చాలా చేయాలి. అవన్నీ మనకు కుదరవు అదని చెప్పి జస్ట్ ఓన్లీ కానిస్టేబుల్ అనే చెప్పా. ఈవెన్ ఎందుకు చెప్పానంటే కానిస్టేబుల్ నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్‌లోనే నాది డిస్‌క్వాలిఫై అయింది. నా గోల్ కానిస్టేబుల్ కాదు. కానిస్టేబుల్ అని చెప్పి ఎస్ఐ కొట్టాలి. ఎస్ఐ ఎందుకు కొట్టాలి సార్? ఎందుకు అంత ఇష్టం అనుకుంటే, బిఫోర్ మా డ్యాడీ గారు పొగాకు పనికి మేస్త్రిగా వర్క్ చేసేవాళ్ళు సార్. మేస్త్రిగా వర్క్ చేసేటప్పుడు మేము ఒక 5 ఎకరాలు వరి పొలం వేయటం జరిగింది. వరి పొలం వేయటం జరిగితే, మా డ్యాడీ గారు అటు పచ్చాకు పనోళ్ళని చూసుకుంటా, ప్లస్ ఇటు పొలం చూసుకుంటా ఉన్నప్పుడు, ఆ పొలం దగ్గరే మా పెదనాన్నోళ్ళు, మా బాబాయోళ్ళు, సొంత మా బ్లడ్ రిలేషన్స్ చుట్టుపక్కల అందరూ ఉన్నారు. ఓకే. వీళ్ళు గూడా ఉన్నారు గదా! అందరం కలిసి చేసుకోవచ్చులే. ఈ పనంతా మనకి బావుండిద్దిలే అనుకోని అక్కడ చేసుంటే, మా డ్యాడీ గారు వరి పొలం వేసి, దాన్ని తీరా కోతకొచ్చే టైంలో డ్యాడీ గారెళ్లి వరి పొలాన్ని చూస్తే 5 ఎకరాలేస్తే వరి పొలం జస్ట్ ఒక ఎకరానికి 10 బస్తాలేసుకున్నా ఒక 50 బస్తాలన్నా పండాలి 5 ఎకరాల మీద. ఎంత లీస్ట్‌గా యేసుకున్నా సరే. కానీ చేను దగ్గరికెళ్తే మా డ్యాడీ గారు ప్రతి ఒక్క పని ఏది జేసినా సరే నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఏ పని జేసినా, ఏది జేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను తీసుకెళ్ళి అది చూపించుకుంటూ, చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ వరి పొలం దగ్గరికెళ్ళినప్పుడు మాకు జరిగిన ఒక సంఘటన ఏంటంటే, పొలం మొత్తం కోపిచ్చి చేస్తే ఒక్క బస్తా పండింది సార్ గింజలు. ఏంటి ఇట్లా జరిగింది ఏంది అంటే, మా చేనుకి నీళ్లు పెట్టకుండా ఆపేశారు. మా పెదనాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళే మా పొలానికి నీళ్లు పోకుండా ఆపేశారు. అంటే మేము 2 ఎకరాలు, 3 ఎకరాలేస్తే ఈడు 5 ఎకరాలేసాడు. ఈడేం జేయాలని అసలని జెప్పి, మా డ్యాడీ గారు, మా బాబాయోళ్ళున్నారు గదా! అని జెప్పి వాళ్ళని నమ్ముకొని మేమేదో కౌలుకి తీసుకొని 5 ఎకరాలేస్తే, అదే 5 ఎకరాల పొలంలో ఒక్క బస్తా బియ్యం పండినయి. ఒక్క బస్తా బియ్యం పండలేక మా డ్యాడీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నాకే భయమేసింది ఆ రోజు. ఇక నా ముందు బాధపడితే బాగోదని జెప్పి ఇంటికెళ్ళి మా అమ్మ, మా డ్యాడీ ఇద్దరు బాధపడతా ఉంటే, మా అన్నయ్యి, మా అక్కయి నేను చూస్తా ఉన్నాం. చూస్తా ఉన్న టైంలో ఇదేంటి అసలు ఎట్లాగెందుకు జరిగింది? ఏమైంది? వాళ్ళకి మనకు మధ్య విభేదాలేంది? ఎప్పుడొచ్చినా బాగా పలకరించేవాళ్ళు. ఏదన్నా ఫంక్షన్‌కున్నా బాగా పిలిసేవాళ్ళు. మేము పిలిసేవాళ్ళం, వాళ్ళు పిలిసేవాళ్ళు. కానీ ఏంది ఇట్లా జరిగింది? ఇదేంట్రా అని చెప్తే, ఇప్పుడు గొడవ పెట్టుకునేంత పెద్ద స్థాయి గాదు. ఇప్పుడు వాళ్ళని గొడవ పడి, వీళ్ళని గొడవ పడి, ఇయన్నీ గందరగోళం చేసి, ఇవన్నీ ఏం ఆలోచించలేక మా డ్యాడీ గారికి ఏం చేశారంటే దాన్ని అట్లాగ వదిలేశారు. వదిలేస్తున్న టైంలో మేమేం చేసామంటే, ఆ గింజలు పండితేనే మాకి ఇంట్లో అన్నం తినడానికి ఉండేది. కానీ పొలం చూస్తే పొలం చేతికి రాలా. పిల్లలు చూస్తే ఈడొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఏం జేయాలి? డబ్బులు సరిగ్గా ఇంట్లో లేవు. ఏం జేయాలి? ఇల్లు చూస్తే వర్షం పడితే డేక్షాలు పెట్టుకోవాలి. కింద వాటర్ పడుతుంటే. మా డ్యాడీ పడుకోకుండా మమ్మల్ని పడుకోబెట్టి వాళ్ళిద్దరూ డేషాలెక్కడ వర్షం నీరు పడుతుంటే అక్కడ పెట్టుకొని మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేవాళ్ళు. నేనప్పటి నుంచే గమనిస్తా ఉన్నా మా డ్యాడీని, మా మమ్మీని. ఏం జేస్తున్నారు వీళ్ళు? ఏం జేస్తున్నారని జెప్పి. అప్పట్లోనే వాళ్ళు తినడానికి లేకపోయినా సరే, ముందు మాకు బెట్టి వాళ్ళు పస్తులుండేవాళ్ళు. మేమేం జేశానంటే ఇయన్నీ గమనిస్తా ఉండి, అందరం నిద్రపోతున్నట్టు యాక్ట్ చేసేవాళ్ళమి. నిద్రపోతున్నట్టు గట్టిగా అట్లాగే కళ్ళు మూసుకొని నిద్రపోయేవాళ్ళం. ఎందుకంటే, నిద్ర లెగిసామంటే ఆకలైద్ది. హ్మ్. ఆకలైందంటే మా మమ్మీ, డ్యాడీ మాకు ఆకలైందంటే వాళ్ళు తట్టుకోలేరు. కానీ ఏం చేయాలిప్పుడు? ఇంక చేసేదేం లేదు. గట్టిగా నిద్రపోవడమే. నిద్రపోతే మాత్రమే మనకు ఆకలి తీరిద్ది. అంతే తప్పితే మనం ఇంక ఏది చేయడానికి లేదని జెప్పి గట్టిగా ఇక అట్లాగే నిద్రపోతా ఉండేవాళ్ళమి. మా డ్యాడీ, మా మమ్మీ ఏదో సద్దన్నం వాళ్ళు తినకుండా మాకు పెడతా ఉండేవాళ్ళు. ఇదేంది దేవుడా! ఇంత పని జరిగింది. ఇట్లా చేయటం ఏందని జెప్పి మేము ఆలోచించిన తర్వాత, ఇది కాదు అని జెప్పి మా అన్నయ్య, నేను బాగా స్టాండర్డ్‌గా ప్రిపేర్ అవ్వటం జరిగింది. మా అన్నయ్య చదువుకుంటానే నాకు కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తా. "నువ్వు ఇట్లా చేయరా" అని చెప్తా ఉండి, అప్పుడు మా అన్నయ్య చదువుకుంటా ఉన్న టైంలో ఆర్మీ పోస్టులు పడితే ఆర్మీకి అప్లై చేస్తే మా అన్నయ్యకి కూడా జస్ట్ చెస్ట్‌లో ఒక్క మార్క్‌లో పోయింది ఫిజికల్‌లో. ఫిజికల్ అయిపోతే మా అన్నయ్యది అయిపోయేది. మా అన్నయ్యకి ఒక్క మార్క్‌లో పోయేలేకి మా అన్నయ్య కూడా ఇంకేం చేయలేక వదిలేసాడు. ఒరేయ్! నువ్వు వదిలేస్తే ఎట్లాగరా ఎక్కువ మార్కులో పోయిందని. నాకు గైడ్‌లైన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? నేనెలా సక్సెస్ అవ్వాలి? ఎట్లాగరా ఏందిరా అని చెప్తే వాడు కూడా కొన్ని రోజులు ట్రై చేసి వదిలేసాడు.
మా అక్కయ్యకి చూస్తే మా అక్కయ్య ఆడపిల్ల. మా అక్కయ్యకి పెళ్లి చేసేసారు. నేను ఒక్కడనే ఉన్నాను ఇంకా. మా తాత కూలి పని చేసి, మా నాన్న కూలి పని చేసి, మా అన్నయ్య వాళ్ళు చేసి, నేను అదే పని చేస్తే బాగోదు. నా వల్ల నా వంతు ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈ భూమి మీద బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి. మా డాడీకి జరిగిన అవమానాన్ని నేనే ఏదో ఒక రూపంలో దాన్ని అక్కడే ఎక్కడైతే మా డాడీకి అవమానం జరిగిందో అక్కడే మా డాడీని మళ్ళీ అందరి చేత అప్రిషియేట్ చేపించాలి. దీనికి నేనేం చేయాలి అని చెప్పి ఒక చిన్న ఆలోచన మొదలైంది. అంటే నేను బాగా చదువుకుంటే ఏదైనా ఉద్యోగం వస్తే మా డాడీని బాగా చూసుకోవచ్చేమో, మాకు తినడానికి ఏదన్నా ఒక పూట ఫుడ్ అన్నా దొరికేదేమో, కానీ నేను అట్టగట్లా చదువుకోవాలని చెప్పి డిగ్రీ జాయిన్ అయిన తర్వాత డిగ్రీ అయిపోతున్న టైంలో అక్కడే డిగ్రీ జాయిన్ అయిన సెకండ్ ఇయర్‌లోనే కాలేజీలోనే నన్ను ఇన్విజిలేషన్‌గా పిలిచారు. ఇంటర్ వాళ్ళకి ప్రాక్టికల్స్‌కి, థియరీకి నన్ను ఇన్విజిలేషన్‌కి పిలిచారు. వాళ్ళు రోజుకి ₹150 ఇచ్చేవాళ్ళు. అక్కడ ప్లస్ వాళ్ళు ఫుడ్ పెట్టేవాళ్ళు. ₹100 ఇచ్చి 3 పూటలకు ఫుడ్ అదే. అయినా గాని ఒక అయ్యన్నా వస్తయి. నా రూమ్ రెంట్‌కన్నా వస్తయి. నేను కాలేజ్ ఫీజులంటే మా అమ్మోళ్ళు ఎట్లాగట్లా పంపిస్తున్నారు. కనీసం అన్నిట్లికి అడగటం బాగోదని అప్పట్లోనే అక్కడ నేను ఇన్విజిలేషన్ చేసుకుంటూ, ఆ వచ్చిన డబ్బులతోనే విజయవాడలో ఉంటూ చదువుకుంటూ జీవితాన్ని అట్లా గడుపుతా ఉండేవాడిని. డిగ్రీ అయిపోయేలోపు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి గోల్ పెట్టుకొనున్నప్పుడు, డిగ్రీ అయిపోతుంది అనుకునే టయానికి కోవిడ్ వచ్చింది. 2019. అబ్బా! ఇదేందిరా ఇట్లాగయింది. ఎట్లా చేయాలి? అసలేంది ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడేం జేయాలి? ఇప్పుడేం జేయాలి? ఇంట్లో తినడానికి గింజలు లేవు, ఏం లేవు. ఏం జేయాలని ఆలోచిస్తే, సరే ఒక్క ట్రైల్ ఏద్దాం బయట. అంటే నేనసలు బ్రతకగలనా లేదా బయటికెళ్తే? మా అమ్మ వాళ్ళని బ్రతికించగలనా లేదా? చూద్దాం. మా అన్నయ్య వల్ల అవ్వలేదు, మా అక్కయ్య వల్ల అవ్వలేదు. నేనన్నా ట్రై చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ చూసారు, వదిలేసారు. మళ్ళీ ఏందంటే, ఈరోజు పని చేసుకుంటే 500 ఈరోజు పని చేసుకుంటే 700 ఇంకిదే మన జీవితం అనుకుంటే, వాళ్ళు కష్టపడినట్టు నేను కష్టపడలేను. చేస్తా. కానీ మా పిల్లలకి నేనేం నేర్పించగలను? ఇంతకన్నా ఎక్కువ ఏది నేర్పించలేను. ఏదైతే అదయిద్ది. ఎప్పుడు మారని తరాలు నేను మార్చాలి. కనీసం ఏదో ఒకటి చేసి మార్చుకోవాలి కొంతైనా అని జెప్పి, అక్కడి నుంచి అదయిపోయినాక హాస్పిటల్ ఫీల్డ్‌లో జాయిన్ అయ్యాను. హాస్పిటల్ ఫీల్డ్‌లో జాయిన్ అయ్యి, అక్కడ వర్క్ చేయటం స్టార్ట్ చేశా. అక్కడేం చేశానంటే, జాయిన్ అయిన ఓన్లీ ఎక్స్‌రేకే గాకుండా, మిగతా మల్టీ వర్క్స్ నేర్చుకున్నా నేను. అంటే సాలరీ పెంచుతారేమో, కొంచెమన్నా ఇంట్లోకి నా వల్ల ఇన్‌కమ్ వచ్చిద్దేమో అనే ఆలోచనతో చేస్తా ఉన్న టైంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ పెడితే రెండిటికి అప్లై చేసి, ఎవరు చెప్పకుండా మమ్మీ, మా డ్యాడీకి చెప్పి వడ్డీకి ఒక 20,000 డబ్బులు తీసుకొని కాకినాడ శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉన్న టైంలో అక్కడ కూర్చొని చదువుతా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళకి నా దృష్టేంది, ఈడేం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడనేది తెలియకూడదు. అంటే సెల్ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండకూడదు. సెల్ ఫోన్ క్లోజ్ చేసేసా. అక్కడికెళ్ళి 8 క్లాస్‌కెళ్తే మళ్ళీ ఈవినింగ్ 8కే వచ్చేవాడిని. ఈ మధ్యలో మా మమ్మీ, డ్యాడీకి కూడా కాల్ చేసేవాడిని కాదు. ఎందుకు కాల్ చేయను సార్ అంటే, మమ్మీ, డ్యాడీకి కాల్ చేస్తే తిన్నావా? ఏం తిన్నావు? ఈరోజు ఏం చేసావు? అని అడుగుతారు. అది ఫోన్ చేయకుండా ఉంటే, తినుంటాడులే, పడుకొని ఉంటాడులే, ఆడేదో బిజీగా ఉంటాడులే అనుకుంటారని చెప్పి, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ జేసి పెట్టేవాడిని ఎప్పుడు. ఎప్పుడు అడిగినా గాని, డాడీ క్లాస్‌లో ఉన్నా, ఎగ్జామ్ జరుగుతుంది, మళ్ళీ జేస్తాలే అనేవాడిని. ఓకే. రైట్ అని జెప్పి అట్లాగే ఉన్నా. మా డ్యాడీ ఒకరోజు బాగా ఫీల్ అయ్యాడు. "ఏంట్రా నువ్వు ఫోన్ జేస్తే ఫోన్ గూడా మాట్లాడవు ఏంటంటే, డ్యాడీ నీకెక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నిన్ను గెలిపిచ్చాలి. నేను ఫోన్ జేసి నీతో మాట్లాడటం కాదు. నేను గెలిసిన తర్వాత నీతో మాట్లాడతా. నువ్వేం దిగులు పడమాక. నేను ఉన్నా. ఓకేనా? ఏం తిన్నానో, ఏం జేస్తున్నానో, నువ్వు చేసిన పని మాత్రం అయితే చెయ్యను. ఇంకా ఏదో ఒకటి ఆలోచించి మంచిగానే జేస్తా. నువ్వేం దిగులు పడమాక" అని జెప్తే మా డ్యాడీ ఏడ్చారు ఆ రోజు. సరే జాగ్రత్తగా చదువు. నీకేదైనా కావాలంటే ఫోన్ జెయి అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కావాలంటే ఫోన్ జెయి అన్నారు గానీ, వాళ్ళ దగ్గర లేవన్న సంగతి నాకు తెలుసు. వాళ్ళకిప్పుడు నేనేదైనా ఫోన్ జేస్తే ఎవరో ఒకళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని బతిమిలాడి ఆ డబ్బులు నాకు పంపించాలి. నేనేం చేశానంటే కర్రీస్‌కి, వీటిలికి అన్నిట్లికి బాగా డబ్బులయిపోతాయి. మన దగ్గర ఏడుండయి అని జెప్పి ఉసిరికాయ పచ్చడి కొనుక్కునేవాడిని ఒక డబ్బా. కొనుక్కొని ఎర్లీ మార్నింగ్ క్లాస్ సెక్షన్‌కెళ్ళిన తర్వాత మార్నింగే రైస్ వండుకొని ఆఫ్టర్‌నూన్ మా రూమ్‌మేట్ వచ్చేలోపు నేను భోజనం చేసేసేవాడిని రూమ్‌కొచ్చి. ఎందుకు సార్ అంత ఫాస్ట్‌గా అంటే, రూమ్‌మేట్స్ వచ్చి వాళ్ళు అడిగేలోపు నేను భోజనం కూడా కంప్లీట్ చేసి ఎదురు చూస్తా కూర్చునేవాడిని. ఎందుకంటే, "అరే! ఏం తిన్నావు నువ్వు? ఏంది అప్పుడే తిన్నావా?" అనేవాళ్ళు. అంటే వాళ్ళకి నేను పచ్చడి తింటున్న సంగతి తెలియకూడదు. తెలిస్తే ఒరేయ్! ఈడేంటి పచ్చడి తింటున్నాడు అని చెప్పి వాళ్ళు నా మీద సానుభూతి చూపిస్తారేమో! అరే! ఈ కూర తినంటారేమో! ఈ కూర పెట్టినోడికి రేపొద్దున వాడేదన్నా ఒక మాట అంటే నేను పడాలి.
ఎందుకంటే నేను పలానా రోజు నీకు కూర పెట్టాను, లేదంటే పలానా రోజు నేను ఇది చేస్తే ఈడే నా మీద ఎట్టా ఉంటున్నాడు అంటారని ఎవ్వరు మన ఆధారపడకూడదు. గెలిస్తే గెలవాలి. లేదంటే నాతోనే ఇంక మా కుటుంబం గెలవలేదని చెప్పి ఒక లెటర్ రాసి ఈవెన్ అంతటితో క్లోజ్ చేయాలి. అందరం పొలం పనులే. ఇంక జీవితాలు మారవు అనే డిసిషన్ తీసుకున్నా. అప్పటి నుంచి ఈవెన్ 8 గంటలకి క్లాస్‌కెళ్తే ఈవినింగ్ 8 గంటలకు వచ్చే రోజు ఒక్క సండేనే ఖాళీగా ఉండిద్ది. సండే కూడా ఓన్లీ ఎగ్జామ్స్‌కి మాత్రమే ఎళ్ళేవాడిని. ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తా ఉన్న టైంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లోనే డిస్‌క్వాలిఫై అయ్యా. "అరె! నువ్వేంట్రా కానిస్టేబుల్ పోయింది. మరేం చేస్తావు ఏందిరా" అంటే, "ఏం కాదురా నెక్స్ట్ ఇయర్‌కి ఉపయోగపడిద్ది చదువుకుంటా" అని చెప్పి నేను ఆల్రెడీ ఎస్ఐకి లోపల ప్రిపేర్ చేస్తున్నా. జస్ట్ వాళ్ళందరూ పడుకున్నా గాని, నేను ఈరోజు జరిగిన క్లాస్ మొత్తం రివిజన్ చేసే పడుకునేవాడిని. ఎందుకంటే, ఈరోజు నేను నిద్రపోకపోతే ఏం గాదు. రేపొద్దున మా కుటుంబం అంతా నిద్రపోయిద్ది. కానీ ఈరోజు నేను నిద్రపోతే, నా కుటుంబం గూడా ఊరకనే నిద్రపోద్ది. ఎలాంటి సక్సెస్ లేదు. మా డ్యాడీ వాళ్ళు మేము చిన్నప్పుడే ఇటుకరాయి కోతకెళ్ళినప్పుడు మమ్మల్ని చలికాలంలోనే మా డ్యాడీ మమ్మల్ని ఈపుకి గట్టుకొని గనక బండి మీద మట్టేసుకురావటం, ఆ ఇటుకరాయి పనులు జేయటం చాలా కష్టాలు చూసాను. మా డ్యాడీని ఇకనన్నా వయసు పైబడే కొంది మా డ్యాడీని ఇకనన్నా ఇంట్లో ఉంచాలి అన్న కాన్సెప్ట్‌తో ఎస్ఐ కొట్టాలని డిసైడ్ అయ్యా. ఈ ఎస్ఐ కొట్టడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే మా బాబాయ్ వాళ్ళే మమ్మల్ని ఇట్లా జేశారంటే, నేను మెడికల్ ఫీల్డ్‌లో జేస్తే ఏదైనా ఉద్యోగం జేస్తున్నాను కదా! అని జెప్పి వాళ్ళకేదైనా బుద్ధి జెప్పొచ్చులే అనుకున్నా. కానీ మెడికల్ ఫీల్డ్‌లో వచ్చిన పేషెంట్‌ని జూసి మా గుండె కన్నీరైపోయిద్ది. ఎందుకంటే పేషెంట్ ఒక్కొక్కళ్ళు ఏ టైంలో ఏ స్థితిలో వస్తారో, ఏం జేస్తారో తెలీదు. కాబట్టి దీంట్లో మనం ఏం చేయలేము. ఓకే. ఇవన్నీ తీసేసేయి. మనం హాస్పిటల్ ఫీల్డ్‌లో ఉంటే మన జీవితం మారదు. అవతల వాళ్ళకి మనం నిదర్శనంగా ఉండలేం. తీసేసేయి ఇది గాదు. ఏదైనా మా డ్యాడీ గోల్ ఎస్ఐ కొట్టాలి. ఓకే. డిసైడ్ అని జెప్పి ఎస్ఐ రాస్తున్న సమయంలో ప్రిలిమ్స్ రాసా. ఎవరికీ చెప్పలా. "ఏందిరా నువ్వు మళ్ళీ వచ్చావంటే," "అరేయ్! నెక్స్ట్ ఇయర్ చదువుకుంటున్నా లేరా. ఏదన్నా చూద్దాం. కోచింగ్ ఫీస్ కట్టానుగా ఊరక పోయేదెందుకు. ఏం కాదులే" అని చెప్పి అయ్యయ్యి చెప్పుకుంటా ప్రిలిమ్స్ అయిపోయిన సంగతి తెలీదు. హ్మ్. ఈవెంట్స్ అయిపోయిన సంగతి తెలీదు. మెయిన్స్ కూడా క్లియర్ చేస్తున్నానన్న సంగతి కూడా ఎవరికీ తెలీదు. కానీ ఈడెందుకు ప్రిపేర్ అవుతున్నాడంటే, "వాడికేం పిచ్చి పట్టింది లేరా. వాడు కానిస్టేబుల్‌లోనే పోయి ఇంకా చదువుతున్నాడు. సరే చదువుకుంటే మంచిదే లేరా" అని కొంతమంది అనేవాళ్ళు. కొంతమంది "ఒరేయ్! ఈడెందుకురా అనవసరంగా ఇంటికన్నా పోరా" అనేవాళ్ళు. కానీ నా గోల్ నేననేది లోపల ఒక విజృంభంగా చేస్తానే ఉండేవాడిని ప్రతిరోజు. చేస్తానే ఉన్న టైంలో మెయిన్స్ క్లియర్ జేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నాకు ఆల్రెడీ మంచి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను అటెంప్ట్ చేసే క్వెషను, నేను చదివే ప్రతి పాఠం, ప్రతి లెసను, ఏ టాపిక్ ఎంచుకున్నా సరే, ప్రతి ఒక్కటి దాని సరౌండింగ్‌లో బిఫోర్ 4, 5 ఇయర్స్, 10 ఇయర్స్ బిఫోర్ ముందుకెళ్ళి, అక్కడ ఎలాంటి క్వెషన్స్ వచ్చినియి? ఏ టాపిక్‌లో క్వెషన్ వస్తుంది? ఏ టాపిక్ నుంచి ఏ క్వెషన్ అడుగుతున్నాడు? ఇదే క్వెషన్ ఎందుకు అడుగుతున్నాడు? అని చెప్పి రిపీట్‌గా అదే చాప్టర్స్ రివిజన్ చేసేవాడిని. మెయిన్స్ క్లియర్ చేస్తానని నాకు 100% నమ్మకం ఉంది. కానీ నా చుట్టుపక్కల వాళ్ళకి గాని, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని నేనెందుకు చెప్పలేదు సార్ అంటే, మేముండేదే పల్లెటూరు. మా దగ్గరుండేదే పల్లెటూరు జనం గాబట్టి, ఎవరికైనా అక్కడ చెప్తే ఏమంటారంటే, ఈడేం జేస్తాడులే, ఈడి వల్ల ఏమైద్దిలే, ఈళ్ళందరూ మేము చూసిల్లేదా, ఇంతకన్నా పెద్ద పెద్ద మగోళ్ళే ఉండి పక్కకు బోయినోళ్ళుండిలా, ఈళ్ళేందో ఊరక లెగిస్తే అదంటారు, ఇదంటారు అంటారని, నాకా నెగెటివ్ ఎనర్జీ రాకుండా, నేను అసలు అప్లై జేయలేదు, నేను చదవలేదంటే ఏ గోల ఉండదు. ఏదన్నా పల్లెటూరులో జరిగే చిన్న చిన్న మార్పులేంటంటే, ఎవరైనా సక్సెస్‌ఫుల్ అయిన పర్సన్ దగ్గరికి కొంతమందొస్తారు. వచ్చి ఓకే. అప్రిషియేట్ చేస్తారు. ఓడిపోయిన వ్యక్తి దగ్గరికొచ్చి ఏమంటారంటే, ఈడి వల్ల చేత కదా! నేను ముందే చెప్పలేదనరా! నువ్వెందుకురా పంపించిన డబ్బులు వృధా కదా! అంటారు. కానీ అందుకోసమే గెలిసిన వాళ్ళ దగ్గరికి మాత్రమే జనాలొస్తారు. గెలవలేదు అనుకుంటే జనాలు మనకి ఏది చెయ్యరు. కనీసం మాట్లాడను కూడా మాట్లాడరు. కాబట్టి మనం ఎలాంటిది వీళ్ళకి చెప్పకూడదు. ఏదైనా చేస్తే పిన్ డ్రాప్ సైలెంట్‌గా చేసి గెలిచి చూపించగలిగితే గెలుద్దాం. లేదనుకుంటే మనకొకదొక అనుభూతి అయ్యిద్ది. ఏం పర్వాలేదని జెప్పి అక్కడికెళ్ళి చేస్తున్న సమయంలో మెయిన్స్‌లో జస్ట్ ఆల్రెడీ అన్నీ జూసుకుంటే నాకు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా నమ్మకం ఉంది. వచ్చిద్ది. మా డ్యాడీని తీసుకురావాలి అనుకున్న టైంలో మెయిన్స్‌లో ఇంగ్లీష్‌లో జస్ట్ 1 మార్క్‌లో డిస్‌క్వాలిఫై అయ్యాను మేడం. 100కి 98 వచ్చాయి. 100కి 78 ఈవెంట్స్‌లో 67 జస్ట్ ఇంగ్లీష్‌లో 30 మార్కులొస్తే నేను క్వాలిఫై అయ్యేవాడిని. మన డిస్ట్రిక్టే ఫస్ట్ వచ్చాం. మన స్టేటే ఫస్ట్ వచ్చేవాడిని. ఓన్లీ జస్ట్ ఒకే ఒక్క మార్క్ ఇంగ్లీష్‌లో ఒక్క మార్కు అంటే 30 మార్కులొస్తే మా ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ ఉండేది. కానీ 29 మార్కులే వచ్చినాయి ఇంగ్లీష్‌లో. అబ్బా! ఒక్క మార్కు వల్ల ఎంత పని చేసే దేవుడా అనుకున్నా. ఆ ఒక్క మార్క్ పోవడంతో
ఇక మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేకపోయా. గుండె కన్నీరు చేసుకొని రాయైపోయి ఓకే. 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 నా అంతట నేనే ఓదార్చుకొని ఎవరి దగ్గరికెళ్లి సలహాలు అడగకుండా, ఏం చేయకుండా ఓకే. రైట్. నేనిప్పుడు ఎస్ఐకి ఒక్క మార్కులోనే పోయింది. ఈసారి డిప్యూటీ కలెక్టర్ ఎందుకు కొట్టకూడదు? నా వల్ల అవ్వదా? కనీసం డిప్యూటీ కలెక్టర్ కాకపోతే డిప్యూటీ ఎంఆర్‌ఓనన్నా కొడతా ఈసారి. ఏదేమైనా సరే అని చెప్పి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత డ్యాడీ నాది కానిస్టేబుల్ పోయింది పర్వాలేదు. నేను ఆల్రెడీ మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. ఈసారి ఏదన్నా వస్తే కంపల్సరీ కొడతా. నువ్వేం దిగులు పడమాక అన్న. ఓకే. రైట్. ఏం కాదు నువ్వు చెయ్యి అన్నాడు. చేస్తా ఉన్న సమయంలో దీనికన్నా ముందు ఒక చిన్నయి ఒక 2 ఉద్యోగాలొచ్చినియి సార్ ఆల్రెడీ. వాటిలో ఏందంటే సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఆల్రెడీ. కానీ నేను హెడ్ కానిస్టేబుల్‌గా చేస్తే ఏం వర్కులు జరగవు. హెడ్ కానిస్టేబుల్‌గా కొడితే ఎస్ఐ కొట్టాలి. లేదనుకుంటే ఏదో ఒకటి మంచి స్టాండర్డ్‌గా లైఫ్‌లో నిలబడేది కావాలి అని చెప్పి డిసైడ్ అయ్యి మాత్రమే వర్క్ చేయాలనుకోని దిగాను. డిప్యూటీ ఎంఆర్‌ఓ కొట్టాలి అన్న ఇదిలో నేను మళ్ళీ కనీసం డిప్యూటీ కలెక్టర్ కొడితే చదివితే ఎంఆర్‌ఓనన్నా అవుదాం. ఎందుకవ్వం? అసలు మనం ఎందుకు చదవం? భూమి మనిషి చేసే ప్రతి పని మనం ఎందుకు జేయము? ఎందుకు చేయలేము మనము? మనం ఇదెందుకులే అని అంటారంటే, ఈడి వల్ల ఏమైద్దిలే. అది చేసేది మనకేడ కుదిరిద్దిలే అంటారు. కానీ ఏది వర్క్‌కైనా సరే మనం మనసు బెట్టి, ప్రాణం బెట్టి చేస్తే ఏ పనైనా భూమి మీద చేసే ప్రతి పని మనం చేయగలం అనుకోని డిసైడ్ అయ్యి, అప్పటి నుంచి డిప్యూటీ ఎంఆర్‌ఓ గారికి నేను ప్రిపేర్ అవుతా ఉండేవాడిని. అవుతున్న టైంలో ఇంతకు ముందే ఆల్రెడీ నాకొక చిన్న కారుంది సార్. ఆ కార్‌లో మా వైఫ్ ఎంసీహెచ్‌లో ఒంగోలు ఎంసీహెచ్ హాస్పిటల్ అంటే మాతా శిశు హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా ఉండేది. మేము ఒకరోజు ఊరికెళ్తుంటే వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోనొచ్చింది. హాస్పిటల్ నుంచి "అమ్మ ఎమర్జెన్సీ కేస్ ఒకటొచ్చింది. క్యాన్‌లో పెట్టడానికి దొరకట్లేదు. కొంచెం వచ్చెళ్ళమ్మా ఇంటికాడుంటే" అన్నారు. లేదు మేడం నేను ఆల్రెడీ బయలుదేరానంది. శుభ ఎందుకు ఇక్కడే ఉన్నావు గదా! ఏమైంది ఒక 2 నిమిషాలు అటెళ్లి క్యాన్‌లో పెట్టి ఎళ్ళిపోదాం పర్లేదు అని చెప్పి ఎళ్తున్న సమయంలో అక్కడికెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు పరిచయమయ్యారు వెస్టేజ్ వాళ్ళు. ఎందుకు పరిచయమయ్యారంటే, నేను కారులో దిగి నేనేసుకున్న బట్టలను బట్టి వాళ్ళు నాకు జెప్పారు. ఏమని, "సార్ ఒకసారి రండి మీతో మాట్లాడాలి. ఒకసారి టైమ్ ఇస్తారా?" అని. సరే నా వల్ల పాపం ఈళ్ళకేదన్నా ఉపయోగం ఉందేమో, ఈ అమ్మాయి వచ్చేలోపు ఈళ్ళకేదన్నా ఉపయోగపడితే ఉపయోగపడిద్దిలే అనుకోని కూర్చొనున్నా. క్యాట్లాగ్ ఒకటి జూపిచ్చి, "సార్ దీంట్లో ప్రొడక్ట్‌లుంటయి. కొనుక్కుంటే మీకు డబ్బులొస్తయి. ఈ ప్రొడక్ట్‌లు బాగుంటయి" అంటున్నారు గానీ, ఈ ప్రొడక్ట్‌లేంటో, ఈ వేస్టేజ్ ఏంటో అసలేంది ఏం చెప్పట్ల. సరే ఫోటోలు తీసుకుంటున్నారు. సరే దీనివల్ల గూడా ఈళ్ళకేమన్నా ఉపయోగం నేనేం అడగల. సరే సార్, సరే సార్, సరే సార్ అని జెప్పి వాళ్ళనొదిలిపెట్టిన తర్వాత నెక్స్ట్ సార్ ఒక్క మీటింగ్‌కి రండి సార్. సార్ ఒక్క మీటింగ్‌కి రండి సార్ అన్నారు. అరే బాబు! నువ్వొక కాన్సెప్ట్ జెప్పలేదు. అసలేం జేయాలో జెప్పలేదు. ఏం చెప్పాలి? ఏం చెయ్యాలి? వర్క్ ఏంటి? ఈ వర్క్ ఎందుకు జేయాలనేది అసలు నాకు క్లారిటీ ఇవ్వల. కాబట్టి దీనికెళ్తే మన టైం వేస్ట్ అయిద్ది. ఇవన్నీ ఏముందిలే నేనేదో మీకు ఉపయోగం ఉండిద్దని జెప్పి మీతో ఆ రోజు మాట్లాడాను గానీ లేకపోతే దాని గురించి గూడా మాట్లాడేవాడిని గాదు. ఇవన్నీ నాకొద్దులమ్మా. ఇయన్నీ నేను చేయలేను. నాకసలు బయట బిజినెస్‌లనేది టచ్ లేదు. నా గోల్ ఏంటి? ఓన్లీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని మాత్రమే నేను డిసైడ్ అయ్యి వర్క్ జేస్తున్నా. మధ్యలో ఇలాంటియన్నీ వస్తే నేనసల నమ్మను. ఇతను కాకుండా ఇంకొక ఇద్దరు ముగ్గురొచ్చి జెప్పారు. సార్ వెస్టేజ్ ప్రొడక్ట్ గొనండి. ఒక ఆవిడైతే బస్ స్టాండ్‌లో జెప్పింది. "సార్ బాగున్నారా? మీరు శ్రీకాంత్ గదా! ఎక్స్‌రే టెక్నీషియన్ జిమ్స్‌లో" అంటే, "ఆ! అవును మేడం" అన్నా. సార్ మీరిప్పుడేం జేస్తున్నారంటే, నేను ప్రెజెంటు చిన్న చిన్న వర్కులు జేసుకుంటున్నాను మేడం ఏదన్నా అంటే, సార్ మీరు సెకండ్ ఇన్‌కమ్‌గా ఏదన్నా చేసుకోవచ్చు గదా! అంటే, ఏం జేయాలి మేడం అన్నా. సార్ నేను కొన్ని వీడియోస్ పంపిస్తాను బావుంటే నాకొకసారి రిప్లై ఇవ్వండి అంది. నా పనే నాకు తీసుకునే టైం లేదు. నీ వీడియోలు జూసి ఇయన్నీ ఎందుకులే అంటే, ఆవిడే ఫోను జేసింది. సార్ పంపించిన వీడియోస్ చూసారా అన్నా. ఏంటి మేడం వీడియోస్ ఏంటి అసలంటే, సార్ వెస్టేజి మన పేదలకి డబ్బులిచ్చిద్ది అంది. పేదలకి ఎందుకిస్తుంది? అంటే ఆవిడ నాకేమి క్లారిటీగా ఇవ్వల. దయచేసి ఫోను జేయగాకండి మేడం. ఏదన్నా ఉంటే నేనే మాట్లాడతా మీతో అని జెప్పి వదిలేసా. ఇట్లా కొంతమంది ఎళ్ళిన తరుణంలో రాపర్ల వెంకటాద్రి సార్ గారు మళ్ళీ నన్నడిగారు. అంటే వెస్టేజి అని లేపోతే ఇంకోటని ఏం చెప్పలా. ఎందుకు చెప్పలేదు అతనికి ఎందుకు టైమ్ ఇచ్చాను సార్ అంటే, ఆళ్ళ అబ్బాయి నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ అబ్బాయి ఫిజియోథెరపీ డాక్టరు. ఆ అబ్బాయి నేను జిమ్స్ హాస్పిటల్‌లో వర్క్ జేసినప్పుడు మా ఇద్దరి కమాండ్ వల్ల ఇద్దరం మంచి ఫ్రెండ్‌షిప్, మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళి నేనుంటం, మా ఇంటికొచ్చి వాడుంటం, ఏ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా మేమిద్దరమే క్లియర్ జేసుకోవటం, ఏదన్నా ఉన్నా మాట్లాడుకోవడం. మాకు వరల్డ్ వైస్‌గా బెస్ట్ ఫ్రెండ్ ఆ అబ్బాయే. అయితే వాళ్ళ డ్యాడీయే వస్తుంటే నేను నో చెప్తే బాగోదేమో అని జెప్పి మొహమాటానికి ముందు వచ్చి పంపిస్తే బానే ఉండిద్ది. కానీ రావద్దు అని డైరెక్ట్‌గా చెప్తే బాగోదని జెప్పి, సరే రాని అనుకున్నా. నేనేమనుకున్నానంటే, నీతో మాట్లాడాలయ్యా కొద్దిగా టైం ఇయ్యి అంటే, వాళ్ళ పిల్లోడి పెళ్లి గురించి మాట్లాడడానికేమో అనుకున్నా నేనసల. ఎక్కడికన్నా భోజనాలకా, లేపోతే ఎవరినన్నా అమ్మాయిని చూడడానికా, లేపోతే ఏదో మాట్లాడడానికి కావాలని జెప్పి, "ఒరేయ్ బేబీ మీ నాన్న ఏందిరా ఫోను జేత్తన్నాడు రోజూ, ఏందిరా విషయం? నీకేదన్నా పెళ్లి కుదిరిందా ఏంది?"
చెప్పు ఎక్కడికన్నా కావాలంటే మాట్లాడొస్తాను. మన ఇద్దరి మధ్య ఏముందిరా అంటే, "రేయ్ కాదురా నాయన మా నాన్నేందో సెల్లు బాగు చేపి అంటున్నాడు. మీటింగ్ అని అలా అంటున్నాడు. అదే అంటున్నాడు, ఇదే అంటున్నాడు. గోల గోల చేస్తున్నాడురా" అన్నాడు. "ఏం మీటింగ్ ఏం చేస్తాడురా ఇయన్నీ మేమే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు చదివినోళ్ళు మేమే డిగ్రీలు పట్టాలు చేతుల్లో పట్టుకొనుంటే బయటికి పోతే ఏ కంపెనీలో 10 ఏళ్ల ఉద్యోగం కూడా జాయిన్ చేసుకోవట్లేదు. అలాంటిది మీ నాన్న ఏం బిజినెస్ చేస్తున్నాడయ్యా మళ్ళీ నువ్వేం పెట్టావు? మీ నాన్న నీకులా చెప్పకుండా ఏం చేస్తాడు? ఏం తగిలిచ్చావు చెప్పు మహానుభావా" అంటే, "ఒరేయ్ నాకు తెలీదురా ఏందో రోజు అదే అడుగుతున్నాడు. రోజు మీటింగ్‌కి అంటున్నాడు. అది అంటున్నాడు, ఇది అంటున్నాడు" అన్నాడు. సరే ఏమోలేరా ఆయనకేముందో సరే ఒకసారి చూద్దాంలే అయితే రమ్మని చెప్పు అన్నా. డిగ్రీ చ డిగ్రీ పట్టా పట్టుకొని 20, 25 సంవత్సరాలు చదివితేనే 10, 15 వేలు ఇయడానికి బయట కంపెనీల్లో 30, 40 కంపెనీలు తిరిగితే ఒక్క కంపెనీ యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటిది నేను చదువుకొనున్న వ్యక్తిని నేనిక్కడ ఏం చేయకుండా ఉంటే, చదువుకోని వ్యక్తి నా దగ్గరికొచ్చి బిజినెస్ ఏం చేస్తాడు? సరే చూద్దాం అతను కూడా డైరెక్ట్‌గా చెప్తే బాగోదులే అని చెప్పి రూమ్ దాకా రానిచ్చా. రానిస్తే సంగీతరావు సారు, సురేష్ సారు, వెంకటాద్రి సారు, ఇంకో సారొచ్చారు. వస్తే సరే రండి సార్ కూర్చోండి అని చెప్పి వాళ్ళకి మంచినీళ్ళిచ్చాను. మంచినీళ్ళిస్తే సార్ చెప్పారు. సార్ ఇది వెస్టేజ్ కంపెనీ. వెస్టేజ్ కంపెనీలో పలానా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి ఇవి అంటే నేనేదైనా సార్ నా దగ్గర ఒక చిన్న పొరపాటుంది సార్. ఏందంటే ఎవరు ఏ విషయం చెప్పినా నేను ముందు దాన్ని అర్థం చేసుకుంటా. అంటే నాకు నచ్చిన వరకి నేను ఉంచుకొని నాకు నచ్చనిది వదిలేస్తా. సరే సార్ వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చారు కదా! సరే ఏదో ఒక వారం నుంచి అడుగుతున్నారు. ఏం చెప్పాలనుకున్నా సరే చెప్పని పర్లేదని చెప్పి వాట్ ఈస్ వాట్ అని చెప్పి ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ చెప్పింది మొత్తం విన్నా. నా డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకున్నా అక్కడే. సార్ ఈ ప్రొడక్ట్‌లో మనమే వాడటం ఎందుకు? మనకే డబ్బులు రావటం ఎందుకంటే, ఇట్లాగా అని చెప్పి నాకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు సురేష్ సార్. ఒరె! వెస్టేజ్ కంపెనీ అంటే ఇదా? నేను భలే పొరపాటు చేశానే సార్. నాకు ఆల్రెడీ ఒక 2, 3 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితమే ఒకతను నాకు చెప్పున్నాడు సార్. కానీ ఇంత క్లారిటీగా ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. పర్లేదు జరిగిందేం లేదు ఇప్పటికైనా అని చెప్పి, సురేష్ సార్ ఎప్పుడైతే వచ్చి నాకు క్లారిటీ ఇచ్చాడో, వెంటనే ఐడీ ఏసి ఒక 2000కి ప్రొడక్ట్‌లు తీసుకోవటం చేశా. అప్పటికి మా ఆవిడ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అయితే మా ఆవిడ నేను గదా ఇంట్లో మీటింగ్ ఇని, సార్ చెప్పిందిని, సార్ వాళ్ళొచ్చింది ఇని, తీసుకొచ్చింది నేను గదా! మా ఆవిడొచ్చింది. అప్పుడు ఆవిడ ఏడో నెలో, ఎనిమిదో నెలో ప్రెగ్నెంట్ అనుకుంటా. అయితే ఆయిలు, పేస్టు, సోపులు, ప్రోటీన్ పౌడరు అమ్మాయికి ఉపయోగపడేయి తీసుకొచ్చా. తీసుకొస్తే నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్‌నయితే నువ్వెందుకు ఇట్లాంటి పనులు జేస్తావు? ఏదన్నా జరిగితే ఏం జేయాలి? ఎవరుంటారు రెస్పాన్సిబిలిటీగా? నువ్వెందుకు ఈ పనులు జేసావు? మన ఇంట్లో ఉందే 2000 ఆ 2000 పెట్టి ప్రొడక్ట్‌లు తీసుకొచ్చావు. ఇప్పుడేం జేయాలి? అదేదన్నా తిరుగుడు పడితే ఏం జేయాలి చెప్పు అంది. "నీకేం ఇబ్బంది లేదమ్మా. ఆల్రెడీ ఈట్లి గురించి పిన్ టు పిన్ సార్ వాళ్ళు ఎళ్ళంగానే నేను చెక్ చేశా. ఇదిగో ల్యాప్‌టాప్" అని జెప్పి దగ్గర కూర్చోబెట్టి రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏందో, సోప్ ఏంటి, ప్రోటీన్ పౌడర్ ఏంటి, మన పేస్ట్ అంటే ఏంది, వాట్ ఈస్ వాట్ ఎవ్వరికీ ఏం గాదు. నువ్వు ప్రశాంతంగా వాడుకో. నేను తీసుకొచ్చిన ప్రొడక్ట్‌లు నీకేం ఇబ్బంది జరిగాయి తీసుకురాలా. నీకెందుకు ఏం కాదు నువ్వు వాడు అన్నా. ఈ నువ్వుండ్లు, గీవుండ్లు అన్నీ అంటావు నువ్వసలా ఎందుకు ఇయన్నీ? ఏదన్నా జరిగితే ఏంది అని జెప్పి బాధపడుతుంటే, "ఏం కాదు నాన్న నా మాట విను" అని జెప్పి ఇంట్లో ఉన్న అప్పటి వరకు మేము వాడుతున్న పామ్ ఆయిల్ ఆపేసేసి ఈ ఆయిల్ వాడిపిచ్చా. ఈ ఆయిల్ వాడిపిస్తే కరెక్ట్‌గా అమ్మాయి స్టాఫ్ నర్సు, నేను ఎక్స్‌రే టెక్నీషియన్‌గా విత్ అదర్ మల్టీ వర్క్స్ చేస్తా హాస్పిటల్‌లో ఉన్న వర్క్స్ అన్నీ. కానీ అమ్మాయికి నాకు ఉన్న గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోలేకపోయాను సార్. ప్రతిరోజు నాకు డ్యూటీ అయిపోయి ఇంటికొచ్చే టయానికి రూ. 20 సోడా బాటిల్ తీసుకొని పైకెళ్తా. ప్రతిరోజు ఫ్రిడ్జ్‌లో ఒక సోడా బాటిల్ రెడీగుండాలి. ఎందుకంటే, అన్నం తిన్న తర్వాత సోడా బాటిల్ కంపల్సరీ తాగాల. తాగితేనే నాకు ప్రశాంతంగా ఉండుద్ది. అలాంటిది రైస్ బ్రాండ్ ఆయిల్ వాడిన తర్వాత 18 రోజులకి మాకు రిజల్ట్ వచ్చింది. ఏందిది ఇన్ని రోజులు వాడిన దానికి, దీనికి డిఫరెన్స్ చాలా బాగుంది. అన్నం అరుగుదల గాని, గ్యాస్ లేకపోవడం గాని, యాక్టివేట్‌గా ఉండటం గాని చాలా బాగుంది అంది. ఇదేందమ్మా ఎట్లాగా ఏంది అని అడిగితే, ఒకరోజు ఆ నువ్వులతో కూర వండింది. కూరొండితే మధ్యాహ్నానికల్లా విపరీతమైన గ్యాసొచ్చింది. అప్పుడు అమ్మ ఏం గమనించిందంటే, ఓకే. ఈ ఆయిల్ బానే ఉంది. గ్యాస్ గాని ఏమి రావట్లేదు. సరే ఈ ఆయిలే తీసుకురా మనకని జెప్పి అప్పటి నుంచి ఇప్పటికి ఈవెన్ రైస్ బ్రాండ్ ఆయిల్ 2 లీటర్స్ బాటిలుంటే 1 లీటర్ అయిపోయిన తర్వాత ఇంకో బాటిల్ మళ్ళీ స్పేర్ ఇంట్లో ఉంటేనే అమ్మ ఈరోజు కూరొండిద్ది. అమ్మాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా గాని ఇప్పటికి ఆ అమ్మాయికి ఆయిల్ అయిపోయినా, ఏదైపోయినా తీసుకెళ్ళి ఇమ్మీడియేట్‌లీగా అమ్మాయికి ఇచ్చొస్తా ఉంటాను. అంత బాగా వర్క్ చేస్తున్నాయి గదా! ఓకే. అని జెప్పి సురేష్ సార్‌ని నాకు సార్ మీరు కొన్ని జూమ్‌కి రండి, కొన్ని మీటింగ్‌లకి రండి నాతో పాటు ట్రైనింగ్‌కి. మీరు చేసిన ప్రతి వర్క్ ఇదివరకు చేసిన ప్రతి వర్క్ ఏది చేసినా మీ జీవితం మారలా. మీరు ఆల్రెడీ డిప్యూటీ ఎంఆర్‌ఓ కొట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ దీంట్లోనే డిప్యూటీ ఎంఆర్‌ఓ గారున్నారు సార్ అన్నారు. ఒరేయ్! ఇదేంట్రా బాబు డిప్యూటీ ఎంఆర్‌ఓ మేమే డిప్యూటీ ఎంఆర్‌ఓ అవ్వాలని
తల కిందకి కాళ్ళు పైకి పెట్టి నిటారుగా నిద్ర లేకుండా చదివితేనే మా వల్ల అవ్వట్లేదు. దీంట్లో గవర్నమెంట్ జాబ్‌లో ఉన్న వ్యక్తులు దీంట్లోకొచ్చి చేస్తున్నారంటే దీంట్లో ఏముంది? ఇంత డీప్‌గా ఉందా? సార్ చెప్పిన వరకు బావుంది. అంటే గవర్నమెంట్ హోల్డర్స్ రారేమో ఇట్లాగా బ్యాచిలర్స్ లేదంటే ఏదైనా రిటైర్డ్ అయిన వాళ్ళు జస్ట్ ఎవరన్నా చేసుకుంటారేమో ఇలాంటి బిజినెస్‌లు అని చెప్పి చూస్తా ఉన్న టైంలో డైరెక్ట్‌గా అద్దంకి డిప్యూటీ ఎంఆర్‌ఓ రవికాంత్ సార్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అద్దంకిలో మీటింగ్ జరిగితే. రవికాంత్ సార్‌కి పరిచయం చేస్తే, "సార్ నమస్తే ఎస్ఐ గారు ఒక్క మార్కులో పోయింది సార్." అంటే, "సార్ మీరేనా? సురేష్ సార్ చెప్తా ఉన్నారు రండి" అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడారు. "ఏంది సార్ మీరు రావటం ఏంది సార్ దీంట్లోకి? ఏంది ఇంత డీప్" అంటే, "సార్ గవర్నమెంట్ జాబ్ నేను డిప్యూటీ ఎంఆర్‌ఓగా జాయిన్ అయినప్పుడు 32,000 సాలరీ ఇచ్చారు సార్. 8 సంవత్సరాలు కష్టపడితే 63,000 అయినాయి. కానీ వెస్టేజ్‌లో నేనొచ్చి ఈ రోజుకి 9 నెలలు. నా ఇన్‌కము 87,000. అక్కడ 8 సంవత్సరాలు చేస్తేనేమో 62,000 ఇక్కడ 8 నెలలు చేస్తే 92,000 దీంట్లో పాసివ్ ఇన్‌కమ్ ఉంది. అక్కడ ఓన్లీ గవర్నమెంట్ జాబ్‌లో యాక్టివ్ ఇన్‌కమ్ మాత్రమే ఉంది. అందుకని ఆ జాబ్‌ని వదిలేసి దీన్ని నేను ఫుల్ టైమ్‌గా చేసుకుంటున్నాను. ప్రెజెంట్ పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను. చాలా గొప్ప వ్యవస్థ. నా మాటిని చేయండి అన్నాడు. వరే! నేనే డిప్యూటీ ఎంఆర్‌ఓగా చేయాలనుకునే డిప్యూటీ ఎంఆర్‌ఓ గారు ఇంత మాట చెబితే, మనమెందుకు దీన్ని పట్టుకోకూడదు? మన వల్ల ఎందుకవ్వదు అని చెప్పి డిసైడ్ అయ్యి అప్పటినుంచి సురేష్ సార్‌తో కొన్ని మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి నేను తిరగడం స్టార్ట్ చేశా. అంటే సురేష్ సార్ ఏం చెప్పారంటే, "సార్ నేను ఒక 6 మంత్స్ దీనికి లెర్నింగ్ మోడ్ పెట్టా. ఒక్క 6 నెలలు నేర్చుకునే పద్ధతిలో నేనున్నా. ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ అనే ఒక ఎపిసోడ్ ఉంటది గదా! ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నాను. మీరు గూడా ట్రైనింగ్‌కి కొంచెం ఒక 6 మంత్స్ ఉండండి. ఇన్‌కమ్ కోసం ఏమి ఆశించొద్దు" అన్నాడు. ఓకే సార్ ఆరోగ్యం బాగుంది. బయట నేను 10 మందికి సహాయం చేసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ నేను 10 మందికి డబ్బులివ్వకపోయినా ఆరోగ్యాన్ని ఇవ్వగలను. అదే ఆరోగ్యాన్ని ఇస్తా కొంతమందికి డబ్బులు గూడా ఇవ్వగలను. ఓకే. నా వల్ల ఒక మంచి పని జరిగిద్ది అని ఆశించినప్పుడు ఓకే. రైట్ సార్ అని జెప్పి సురేష్ సార్‌తో ఒకరోజు మీటింగ్‌కెళ్తే, ఆ మీటింగ్‌లో ఎంఎస్ సార్ గారు ఏం జెప్పారు, సురేష్ సార్ వచ్చేటప్పుడు నన్నేమి అడిగారు, అలాగే ఆ రోజు జరిగిన సెమినార్ మొత్తంలో ఏమేమి ఉన్నాయి, వాట్ ఈస్ వాట్ పాయింట్స్ అన్ని రాసుకొని ఇంటికొచ్చినాక రివిజన్ చేసుకునేవాడిని. రివిజన్ చేసుకొనున్న టైంలో ఒంగోలు జాలీ గారు, ఎల్ఐసి ఏజెంట్ జాలీ గారు 72 సంవత్సరాలు తనకి. అంత ఓల్డ్ పర్సన్ ఆ రోజు అంటున్నారు, "సార్ నాకు 72 సంవత్సరాలున్నా గాని, నేను స్టిల్ ఈ రోజుకి 27 సంవత్సరాల వ్యక్తిలాగా వర్క్ చేస్తున్నాను" అన్నాడు. ఒరేయ్! ఇంత ముసలాయన గూడా ఈ రకంగా జేస్తున్నాడంటే మనమెందుకు జేయగూడదు? ఈ సార్‌ని కలవాలని జెప్పి ఒక మీటింగ్‌లో సార్‌ని గలిసా. కందుకూరు మీటింగ్‌లో సార్‌ని గలిసి సార్‌తో సార్ యొక్క జర్నీ స్టేటస్ తెలుసుకున్నాను. సార్ ఏం జేసేవాళ్ళు? ఏంటి దీంట్లో అంటే వాట్ ఈస్ వాట్, వాట్ ఈస్ వాట్ అని జెప్పి చెప్పిన తర్వాత నాకర్థమైన పాయింట్ దీంట్లో ఏంటంటే సక్సెస్ అయిన పర్సన్స్‌తో మనం కొన్ని రోజులు జర్నీ జేయాలి. కొత్త వాళ్ళెవరన్నా సరే ఈ వేస్టేజా మేము 2013లోనే జూసాము, 2006లోనే జూసాము, 2017లోనే జూసాం. ఐడీ జేసి మాకు డబ్బులు రాలేదంటారు సార్. ఎవరికీ బిజినెస్ అర్థం గాక. అంటే బిజినెస్ చేసే మైండ్‌సెట్ లేక రాంగాల్నే డబ్బులు గావాలి. ఇప్పుడు బయటున్నాయన్నీ యాక్టివ్ పర్సన్స్. అంటే పని జేస్తే డబ్బులెమ్మటనే ఇస్తారు. కానీ ఇక్కడేంటంటే కొంత టైం మనం ట్రైనింగ్ నేర్చుకుంటే ఈ వర్క్ ఏం జేయాలి అని జెప్పి నేర్చుకుంటే డబ్బులొస్తాయి. అని జెప్పి ఎవరికీ అర్థం గాక అట్లాగుంటారు సార్. ఏం పర్లేదు. మీలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ రావడం వల్ల చాలా మంచి జరిగిద్ది చాలా మందికి. దయచేసి నిలబడండి అంటే అప్పటినుంచి కొన్ని మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి తిరగడం ద్వారా నేను చాలా ఫాస్ట్‌గా నేర్చుకున్నా. ఎందుకంటే నేను ఏది నేను స్టార్ట్ జేసినా నేర్చుకోవటం కింద చుట్టుపక్కలున్న ఏర్లు మొత్తాన్ని నేర్చుకుంటా. ఓన్లీ తల్లివేరు ఒక్కటే గాకుండా చుట్టుపక్కల ఉన్న లూప్ హోల్స్ మొత్తం నేర్చుకుంటా. అంటే ఈ వర్క్ ఈ స్టైల్‌లో ఎందుకు జేయగూడదు? ఈ స్టైల్‌లో ఎందుకు జేయగూడదు? ఈ స్టైల్‌లోనే ఎందుకు జేయాలి? అని జెప్పి నేను ఒకటికి 4 రకాలుగా దాన్ని డివైడ్ జేస్తా. ఇదివరకు అసలు నాకు మాట్లాడడం అంటేనే భయం. కానీ ఇప్పుడు గూడా భయంగానే ఉంది మీతో మాట్లాడుతుంటే. ఏం జెప్తున్నాను? ఏంటి? అనేది. కానీ కొంచెం ఏమనుకోవద్దు. కొత్త వాళ్ళు గాని, పాత వాళ్ళు గాని ఇట్లాగ జర్నీ చేసి మాట్లాడుతున్న టైంలో ఓకే. రైట్. ఎన్నో సంవత్సరాల నుంచి నా జీవితం మారింది. ఈ వెస్టేజ్‌లో మారిద్ది. మా అమ్మ, మా నాన్నకి చెప్పా. నేనిదిగో ఈ బిజినెస్ చేస్తున్నాను. మీకిబ్బంది లేదు. నేను కొన్ని రోజుల్లో సక్సెస్ అవుతా. మీకిబ్బంది లేదు అంటే, "నువ్వేదైనా చెయ్యి. నువ్వు సక్సెస్ అవ్వటం మాకు గావాలి" అన్నాడు. ఓకే. రైట్. ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వచ్చు. ఇన్ని రోజులు ఏ గుడికెళ్ళినా, ఏ దేవుడి కాడికెళ్ళినా, ఎన్ని మసీదులకి ఎక్కడ తిరిగినా సరే, దేవుడా ఒక్క ఆపర్చునిటీ ఇయ్యి నాకు. ఆ ఒక్క మార్క్‌లో నన్నెందుకు బాగొట్టావు? ఆ ఒక్క మార్క్ ఇస్తే నేను ఈరోజు ప్రశాంతంగా మా అమ్మ, మా నాన్నని నేను ప్రశాంతంగా చూసుకునేవాడిని గదా! అని జెప్పి ఎదురు చూస్తున్న టైంలో నిజంగా ఆ దేవుడే పంపించినట్టు వెంకటాద్రి సారు, సురేష్ సార్‌ని తీసుకొచ్చి నాకు క్లారిటీ ఇప్పియటం జరిగింది. నిజంగా కొండేపి సురేష్ సార్ కింద నేను జర్నీ జేశాను కాబట్టి వెస్టేజ్‌లో ఉన్నాను గానీ
మిగతా ఏ లీడర్ వచ్చి నన్ను పట్టుకొని వెస్టేజ్‌లో జాయిన్ అవ్వండి సార్ అన్నా, ఇన్ని రోజులు వర్క్ చేసేవాడిని గాదు. అసలు ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో ఉండేవాడిని గాదు. కానీ సురేష్ సార్ నాకు చెప్పిన కాన్సెప్ట్ ద్వారా ఓకే. రైట్ అని చెప్పి నేను ఒక 2, 3 నెలలు దీంట్లో ఓన్లీ లెర్నింగ్ మోడ్‌లోనే ఉన్నా. లాస్ట్ 2 నెలల్లోనే నేను వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత నేను బ్రాంజ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వడం జరిగింది మేడం. ఈ బ్రాంజ్ డైరెక్టర్‌గా నాకు 4,000 చెక్ రావడం జరిగింది. ఓకే. దీంట్లో డబ్బులున్నాయన్నారు గదా! చూద్దామని జెప్పి నేను జాయిన్ అయ్యి, దీంట్లో కొంతమందికి ఆరోగ్యాన్నిస్తూ, కొంతమందికి ఇప్పుడే ఆదాయం కాదు, ఇదొక లెర్నింగ్ మోడు అని జెప్పి, కొంతమంది నా తోటి విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గూడా యాక్టివేట్ చేసుకొని ముందుకు వెళ్ళటం జరిగింది. ఇలాగ నా జర్నీ బిఫోరు, ఆఫ్టరు. కొంతమంది ఈ వెస్టేజ్ మేమెందుకు జేయాలి? ఈ వెస్టేజ్ చేసేవాళ్ళని చాలామందున్నారులే. ఎక్కడెక్కడో ఇయన్నీ ఎప్పుడో తీసేశారులే ఫ్రాడు, ఇవన్నీ ఫేక్ అనేవాళ్ళు. కానీ నేనేం జేశానంటే, చూద్దాం. ఇప్పటికి ఒక 25 సంవత్సరాలు చదువు కోసం మాత్రమే ఉపయోగించాము. చదువుకున్న తర్వాత 10,000 ఉద్యోగం రావటం కోసం నేను 25 సంవత్సరాలు చదివితేనే నాకు 10,000 ఉద్యోగం ఇచ్చారు. కానీ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో నేను కరెక్ట్‌గా 5 నెలలయితే ఈరోజు 4,000 తీసుకున్నా. 5 నెలలకి 4,000 వచ్చినియి. అక్కడ 25 సంవత్సరాలు చేస్తే 10,000 జీతం మాత్రమే వచ్చింది. ఆ జీతంలో నా జీవితం ఏమీ మారలా. ఇకనైనా దృష్టి పెట్టుకొని ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వ్యవస్థ. దీంట్లో మన లైఫ్ మారిద్ది అని చెప్పి, దీంట్లో గోల్ పెట్టుకొని నాకు మంచి వ్యక్తి దొరికిన నాకు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఏంటంటే పాలేటి సీనన్న. నాకు సీను సార్ అనటం అంటే కొంచెం ఏదో గిల్టీగా ఉండిద్ది. సీనన్న ఒకవేళ విన్నా ఏమనుకోవద్దు ప్లీజ్. పాలేటి సీను సార్ అనటం కన్నా సీనన్న అంటే నన్ను ఇంట్లో వ్యక్తిలాగా జూసేవాడు. నేను ఏ రోజైతే ఐడీ చేశానో ఆ రోజు ఒక గంట తర్వాత అతనికి నాకు ఐడీ డిఫరెంట్. నేను ఫస్ట్, సెకండ్ అతను. నాకొచ్చిన అతనేంటంటే వాళ్ళ డ్యాడీ గారు ఆల్రెడీ రెవెన్యూ ఆఫీసరు. వాళ్ళ డ్యాడీ గారు రిటైర్డ్ అయ్యి, వాళ్ళు మంచి హోదాలో ఉన్నారు. ఈ వెస్టేజ్‌లో ఇలాంటి బిజినెస్ చేయాల్సిన పని లేదు. సీనన్న నా మాటిను. దీంతో పాటు చేద్దాం మనిద్దరం అంటే, అతను చేసే ఉద్యోగానికి కూడా అతను రిజైన్ జేసి, నన్ను నమ్ముకొని నాతో తిరగటం మొదలుపెట్టాడు. ఒక గొప్ప వ్యక్తి నాతో వస్తున్నాడు. నేనింకా అప్‌డేట్ అవ్వాలి అని జెప్పి, పాలేటి సీనన్న నాకు మంచి ఫ్రెండ్‌గా, ఒక అన్నలా, ఒక మంచి ఇంట్లో బంధుమిత్రుడిలాగా నన్ను మంచిగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సీనన్నకి థాంక్ యూ సో మచ్ సీనన్న. ఇట్లాంటి లీడర్స్ మీకేందంటే ఒక ఫ్లైట్ కనిపెట్టాలంటే రైట్ బ్రదర్స్ ఇద్దరు మాత్రమే వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ ఉపయోగించి ఫ్లైట్ కనిపెట్టారు. అక్కడ ఏ వ్యక్తులైనా, ఒక జీవిత భాగస్వాములైనా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటేనే జీవితాన్ని కొనసాగించగలరు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఇద్దరు స్నేహితులైనా, ఫ్రెండ్స్ అయినా, అన్నాదమ్ముళ్ళైనా ఎవరు ఏ రిలేటివ్స్ అయినా సరే ఇద్దరుంటే నా ఆలోచన అతనికి చెప్పగలను. అతని దగ్గర ఉన్న ఆలోచన నేను తీసుకోగలను. తీసుకొని అన్న ఏం చేద్దాం? ఇది కరెక్టా కాదా? ఇది కరెక్టా కాదా? అని చెప్తే అతను గూడా నాతో పాటు తిరిగి, అతను చేసే ఉద్యోగం ఆపేసి, ఓకే సార్ ఇలా జేద్దాం సార్ ఎక్కడికెళ్దాం, ఈరోజు ఎక్కడికెళ్దాం, ఈరోజు ఎక్కడికెళ్దాం అని జెప్పి మంచిగా తీసుకెళ్ళేవాడు. "సినన్న పలానా సాటికెళ్తున్నాం మనం" అంటే, "ఆ! ఓకే సార్ ఎళ్దాం పదండి" అనేవాడు. కానీ మా ఇద్దరం ఏమనుకునేవాళ్ళం అంటే, ఒక 2, 3 నెలలు పోయిన తర్వాత, "ఏంది సార్ మనమేమో ఇదివరకి ఇట్లాగా ఇంట్లో రూపాయి గూడా అడగలేదు. ఇప్పుడు ఇంట్లో రూపాయి అడుగుతుంటే మనల్ని ఏదోలాగా జూస్తున్నారు. ఎట్లా జేద్దాం?" ఏంది అంటే, "సినన్న కొన్ని రోజులు వెయిట్ జెయి." కొన్ని రోజులు వెయిట్ జెయి. నిన్ను నిలబెట్టే బాధ్యత నాది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ వర్క్ ఏంటో, ఎలా చేయాలో, ఏం జేయాలో మొత్తం వాట్ ఈస్ వాట్ మొత్తం నేర్చుకొని అటు పెట్టుకున్నా. కొంచెం కొన్ని రోజులు ఒక 6 నెలలు టైం 6 నెలల తర్వాత నిన్ను గాని సక్సెస్ చేయకపోతే నాది బాధ్యత అని జెప్పి కింద నా అంతట నేనే, నేను గెలవాలి. నాతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళని గెలిపిచ్చాలి అని డిసైడ్ అయ్యి ఈరోజు వర్క్ జేయడం ద్వారా బ్రాంజ్ డైరెక్టర్‌గా నేను క్వాలిఫై అయ్యాను. థాంక్ యూ సో మచ్ లీడర్స్. అలాగే జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క కొత్తోళ్ళు ఏంటంటే, సార్ దీన్ని చేయొచ్చా? చేయకూడదా? అనేది అపోహలు ఇయన్నీ. బయట ఎవరైనా సరే ఏది చెప్పినా వినొద్దు దయచేసి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకే మనం సక్సెస్ అవుతున్నామంటే తెలియని అసూయ, బాధ, కోపం అనేయి 3 లోపలుంటాయి సార్. కానీ బయటికి ఎవరు చూపిచ్చరు. కానీ ప్రేమ, అనుబంధం, ఆప్యాయత అనేయి మనసులో నుంచే వచ్చేయి. చిరునవ్వుతో చెప్పేయి. నోట్లో ఒక మాట చెప్పడం ద్వారా అతను సక్సెస్ అవుతాడు. కానీ ఈ 3 చూపించకుండా ద్వేషం, అసూయ ఇవన్నీ మనకు బయట చూపిస్తుంటే, అరే! నేను సక్సెస్ అవుతున్నా. మా ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు కదా! ఇంక మనమేడ సక్సెస్ అవుతాం అన్న ఇది వాళ్ళకి కూడా ఉండిద్ది. ఎందుకంటే ఈ మానవ జన్మకేందంటే నేనే సక్సెస్ అవ్వాలి. నేనే గెలవాలి. మా తమ్ముడి బిడ్డే ఎదగాలి. మా అన్న కొడుకే ఎదగాలి. ఇంకెవరు ఎదగకూడదు. ఏదన్నా ఫంక్షన్‌లకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఈడికే రెస్పెక్ట్ ఉండాలి. తోటి వాళ్ళని ఎవ్వరిని చేయకూడదు అని గిల్టీ ఫీలింగ్ లోపల ఉండిద్ది. ఎందుకంటే ఆల్రెడీ నేను అదే ప్లాట్‌ఫార్మ్‌లోంచి బయటకొచ్చాను గాబట్టి, ఈ ఈ మాటలు చెప్పగలుగుతున్నాను సార్.
ఈ జూమ్లో జరిగిన ఈ సెక్షన్లో నేనేదన్నా తెలిసి తెలియక మాట్లాడుంటే నన్ను క్షమించండి ప్లీజ్. నేను ఇది రెండోసారి మాట్లాడడం, ఏమనుకోవద్దు దయచేసి. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శోభా మేడం అండ్ దినేష్ సార్ అండ్ జానకిరావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఈరోజు సార్. టీంకి మంచి జూమ్ ఇచ్చినందుకు మీకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మీ డ్రెస్ సెట్స్ వెనుక ఎంత అగాధమైన తీరని బాధలు ఉన్నాయని మాకు ఇప్పుడు దాకా తెలియదు సార్. చాలా కష్టాలు పడ్డారు, మంచి ప్లాట్ఫామ్ తీసుకున్నారు. పేదరికంపై గెలవాలని తీరని కోరికతో ఉన్నారు సార్. మీరు మంచి ఆకలి మీద ఉన్నారు. అందుకు తగ్గ మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, మంచి తెలివితేటలు ఉన్నాయి. మీరు దాన్ని అందిపుచ్చుకొని మంచి ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు. మీరు ఖచ్చితంగా పేదరికంపై గెలుపుని సాధిస్తారు సార్. మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ జూమ్ డివైడ్ అయినాక ఇది రెండోసారి సార్ జూమ్లో పార్టిసిపేట్ 200 అబౌవ్ దాటం. ఒకటి నిన్న అర్చన మేడం దాటింది, ఈరోజు మీది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ స్పీచ్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంతటి గొప్ప లీడర్ని మనకు అందించిన తన అప్లైనర్ వెంకటాద్రి సార్. ఇప్పుడు దాకున్నాడు. ఓకే, చైతన్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. చైతన్య మేడం గుడ్ మార్నింగ్. షారోన్ పుష్ప మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. శ్రీకాంత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం మాట్లాడండి మేడం. సార్ మీరు ఇచ్చిన టెస్టిమనీ చాలా చాలా బాగుంది సార్. అసలు ఈ రోజు ఇంతవాటి జూమ్ ట్రాన్ వాళ్ళు కూడా ఈ రోజు వచ్చారు సార్. నా డౌన్ లైన్ చాలా ఉంది. ఓకే థ్యాంక్ యూ వండర్ఫుల్ మేడం. ఓకే మేడం. సంగీతరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సంగీతరావు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కంటిన్యూ సార్. సార్ శ్రీకాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా టెస్టిమనీ ఇచ్చారు మీరు. ఇలాంటి లీడర్స్ రావటం మా అదృష్టం సార్. చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. మీ టెస్టిమనీ చూస్తుంటే యాక్చువల్గా మాకు కూడా అలాంటివి ఎదురైనవి. ఎందుకంటే మనందరి చిన్న జీవితాలు కాబట్టి ఈ కష్టాలు కన్నీళ్ళు మనం అందరం పట్టేవాళ్ళమే. కాకపోతే మీరు కొంచెం ఇంకా పెయిన్ఫుల్ గా బాధపడ్డారు సార్. ఎన్ని కష్టాలు పడ్డా కూడా, ఎన్ని చేసినా కూడా మీ కష్టాలు తీరలేదు. ఈ వేసే ద్వారా మీ కష్టాలు తీరాలి సార్, తీరుతాయి కూడా సార్. హార్ట్ఫుల్ గా మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ టెస్టిమనీ మాకు చాలా ఇన్స్పైర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాలలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నిలబెట్టి నన్ను ఇంతగా తీసుకొచ్చిన థ్యాంక్ యూ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
లేదు సార్, నేను చెప్పాలి. మీరు మా టీంలో రావటం చాలా మా అదృష్టము. నేను ప్రతిసారి కూడా చాలా హ్యాపీగా చెప్పుకుంటా. ఎక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళినా మా టీంలో ఎస్ఐ ఉన్నారు అని చాలా బాగా చెప్పుకుంటాను సార్. సార్ మీరు ఇవన్నీ చెప్పారు కానీ మీకు గోల్ చెప్పలేదు సార్. చెప్తాను మేడం. ఏదైనా సరే చేసి చూపించాలి మేడం. చెప్పడం అంటే అందరూ చెప్తారు, నేను కూడా సార్ చెప్తాం లేదు కాదు. సార్, ఈ ఎప్పుడు సురేష్ డిసెంబర్ సార్ కల్లా ఎంఎస్ సార్ కనీసం చెప్తారు నేను కానీ. 1,00,000 తీసుకోవాలి. ఓకే ఓకే సార్. ఉమ్. బయట మారని జీవితం నా జీవితం ఇక్కడ మార్చుకోవాలి అని నేను దీంట్లోకి వచ్చాను కాబట్టి నేను కంపల్సరీ మారుస్తాను. మార్చుకొని నాతో పాటు వచ్చిన నన్ను నమ్ముకొని వచ్చిన కొంతమంది లీడర్స్ని కూడా నేను సక్సెస్ చేస్తాను. నన్ను ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో నిలబెట్టిన నా మెంటర్ నా సురేష్ సార్కి నా మీద ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఏదైతే చేయాలనుకున్నారో అతని కళను నెరవేర్చడానికి నేను 100% వర్క్ చేస్తాను. కంపల్సరీ దీంట్లో గెలిచి చూపిస్తాను మేడం. బయట వాటిలో ఏంటంటే ఏదన్నా ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలన్నా, ఏదన్నా ఒక వర్క్ చేయాలన్నా కొన్ని రోజులు ఆ వర్క్ ఎలాగుండిద్దో నేర్చుకోవాలి. కానీ ఎస్ఐ ఉద్యోగం అనేది అంత సింపుల్‌గా రాదు. అలాగే దానికి కొన్ని 2, 3 సంవత్సరాలు ఒక 11 సబ్జెక్టులు కంటి కంటి మీద కునుకు లేకుండా చదివి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్‌లో క్వెషన్ పేపర్ తీసుకున్న తర్వాత క్వెషన్ పేపర్‌కి మనకు 200 క్వెషన్స్ ఇస్తే జస్ట్ 3 అవర్స్ మాత్రమే ఎగ్జామ్ టైమ్ ఉండిద్ది. ఆ 3 అవర్స్‌లో ఒక్కో క్వెషన్‌కి 52 సెకండ్స్ మాత్రమే ఉండిద్ది టైం. ఆ 52 సెకండ్స్‌లో క్వెషన్ ఏంటి? దానికి మనం ఎలా రెస్పాన్స్ అవ్వాలి? ఈ ఫార్ములా ఏంటి? అని ఆలోచించుకొని బయటకొచ్చేలోపు చాలా టైం పట్టిద్ది. కాబట్టి దీంట్లో ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది. వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో నాకు ఉద్యోగం వచ్చింది. కొంత ట్రైనింగ్‌లో ఉన్నాను. ఈ ట్రైనింగ్ ఒక 6 మంత్స్ కంప్లీట్ అయిపోయే లోపే నేను కంపల్సరీ ఇది వాట్ ఈస్ వాట్ అని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోవడం జరిగింది. కంపల్సరీ సక్సెస్ అవుతానని హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను మేడం. ఖచ్చితంగా సార్, మీకు అవన్నీ ఉండయి. మీ దగ్గర స్కిల్స్ కూడా బాగుండయి సార్. మీ థ్యాంక్ బాబు యూ డాడీ మేడం. అనే లోపు 1,00,000 కొట్టాలనేది తప్పకుండా నా మేడం. మా గోల్ డ్యాడీ సార్. నేను కానీ పుట్టిన మీరు తర్వాత కొట్టాలి. డ్యాడీ గోల్ నేను పెట్టుకున్నాను, మీరు గోల్ చెప్పలేదు. మీ గోల్ నేను పెట్టుకున్నాను సార్. ఓకే మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా సార్, చాలా బాగా కష్టపడుతున్నారు. మీరు ఇలాగే కష్టపడాలి. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉండిద్ది ఎనీ టైము. తప్పకుండా థ్యాంక్ మేడం. యూ మీ సార్. సపోర్ట్ ఈరోజు చాలా ఉండబట్టే బాగా చెప్పారు. గెలవగలుగుతున్నాం. ఇన్ని కష్టాలు ఉండి అని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. మీ బ్యాక్గ్రౌండ్ లో చాలా థ్యాంక్ యూ హ్యాపీగా మేడం. ఎంతమందిలోకి వచ్చినా చాలా హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పను, అందరిని కలుపుగలుగుతాను. నిజంగా నిన్ను చూసిన తర్వాతే నేను చాలా మార్చుకున్నాను సార్. మీరు టీంలోకి వచ్చిన తర్వాతే. ఇంతకు ముందు ఓకే. ఎక్కడేసి గొంగడు అక్కడే అన్నట్టున్నాను. థ్యాంక్ యూ సార్. మా టీంలోకి రావటం మీరు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెంకటాద్రి సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. ఇట్లాగే థ్యాంక్ యూ సో కలిసి మచ్. ప్రతి ఒక్కరు ఒకరినొకరు షేర్ చేసుకుంటా కలిసి పనిచేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శోభ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ మేడం. సార్, గుడ్ మార్నింగ్ మేడం. సార్. గుడ్ మార్నింగ్ మేడం. మొత్తం మీద తల్లిదండ్రుల్ని కన్నీళ్లు పెట్టేలాగా మాట్లాడేవు సార్. చాలా గర్వపడేలాగా మాట్లాడారు సార్. చాలా బాగా. మీ నాన్న ఎక్కడైతే నష్టపోయాడో అక్కడే మా తండ్రిని గెలిపించాలి అని గోలు పెట్టుకొని చేశారు చూడు. ఎక్సలెంట్ సార్. అది యాజ్ ఒక తల్లిగా నేను దీనికి చాలా హ్యాపీ అవుతున్నాను. ఒక బిడ్డ ఇలా ఉండాలి కదా అని. కానీ అదే విధంగా టీంలో కూడా ఒక లీడర్ గా నీ కింద లైఫ్ లైన్ అన్ని గెలిపించాలనే గోల్ పెట్టుకొని మీరు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను సార్. భాగ్యలక్ష్మి మేడం అన్నట్టు మీ బాబు డాడీ అనే లోపు 1,00,000 కొట్టాలి. తప్పకుండా మేడం. కొట్టాలి. అదే విధంగా సీను సార్ని నేను నమ్మి తీసుకొచ్చి గెలిపించాలన్నారు చూసే చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకు. థ్యాంక్ యూ మేడం. అతనికి కూడా అదే విధంగా నీతో పాటు తీసుకురావాలి. ఓకే మేడం. తప్పకుండా మేడం. సార్, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. ఓకే. మాటలు యూ రావు సో మచ్ రావు మేడం. రావు అంటానే చాలా మంది హృదయాలు కదిలిచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చిన తర్వాత సురేష్ సారు మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను ఒకసారి కూర్చోబెట్టినప్పుడు, మేడం నన్ను ఇంటికొచ్చినప్పుడు సొంత బిడ్డలాగా ఎలాగైతే చూసుకునిద్దో అంతకన్నా ఎక్కువ చూసుకున్నారు మేడం మీరు. నిజంగా ఇంటికొచ్చినప్పుడు నాకేదన్నా ఇవ్వడం గానీ, కూర్చోబెట్టడం గానీ, తినమంటం గానీ, నిజంగా నేను ఒకరోజు ఏమన్నా అనుకుంటారేమో మేడం వాళ్ళు అని చెప్పి నేను పక్కన కూర్చున్నా గానీ, సార్ నేను మీ తల్లి లాంటి దాన్ని. మీరు మా కొడుకు లాంటి వారు. ఈ ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇట్లాగే ఉందాం. మీరెప్పుడు ఇంటికొచ్చినా నాతో ఏది మాట్లాడాలనుకున్నా డైరెక్ట్‌గా చెప్పండి. డైరెక్ట్‌గా అడగండి. మొహమాటం లేకుండా తినండి అని ఏ రోజైతే అన్నారో నిజంగా
నాకు బయటికి వెళ్తే అన్నం పెట్టి ఒక తల్లి కూడా ఉందని చెప్పి నేను ఈ రోజు నా ఫోన్ కాంటాక్ట్ లో కూడా శోభా తల్లి అని ఉంటుంది మేడం మీ నెంబరు. థ్యాంక్ యూ సార్ అదేం సో లేదు మచ్ సార్, మేడం. మీ మంచి హృదయమే, మీ మంచి మనస్తత్వం గురించి మా తమ్ముడు ఆల్రెడీ చెప్తుంటే విన్నాను. ఆ రోజు మీ మాటల రూపంగా చూశాను కాబట్టి నాకు అట్లా అనిపించింది సార్. థ్యాంక్ మీ యూ సో మచ్ గొప్పతనమే మేడం. ఎవరికైనా అలా అనిపించింది సార్. అది ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ జాలి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. హలో మై డియర్ శ్రీకాంత్, హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్. ఎక్కడ కలిసినా ఎక్కడ చేసినా మీ యొక్క రిసీవింగ్, మీ పద్ధతి, మీ ఫేస్ లో అది మరి అది బై బర్త్ వచ్చిందో మరి లేకపోతే మీ జీన్స్ లో ఉందో నాకైతే అర్థం కాదు. అసలు మిమ్మల్ని చూస్తే హత్తుకోవాలనిపిస్తుంది సార్. ముందు ఏ మీటింగ్ లో కూడా దగ్గరకు వచ్చే ఆ పలకరింపు. కానీ సో మచ్ సార్. కష్టములు కలకాలం ఉండవు. ఎందుకో తెలుసా? కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే, మిలిటరీ డిసిప్లిన్ తీసుకుంటే 100కి 1000% సక్సెస్ అవుతారు. మీరు ఒక మాట చెప్పారు, నేను నిద్రపోతే నా ఫ్యామిలీ మొత్తం కష్టాలు పడుద్ది, మేలుకుంటుంది అని. అదే నేను కష్టపడితే 3 తరాలు వాళ్ళు సుఖపడతారనే ఆ డైలాగ్ చూసారా? అది గుండెలకి హత్తుకుంది సార్. నాకు అంత చక్కగా చెప్పారు. ఇంకొకటి, నా జీవితాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేశారు. ఏంటో తెలుసా? మీరు చదువుకునేటప్పుడు అన్నం వండుకొని టమాటా పచ్చడి బాటన్న కొనుక్కొని తిన్నారు. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అన్నం వండుకొని నీళ్లు, ఉప్పు, ఎర్రగడ్డ సార్, కట్టెపు నీళ్లు వస్తుంది సార్. ఆ దుర్భరమైన జీవితంలో ఆలోచించుకుంటే ఎన్ని కష్టాలు పడ్డావో, ఎత్తిదేవో. కానీ ఒకటి సార్, లైఫ్ లో సక్సెస్ కావాలంటే ముందు కష్టమైన పని ఇష్టంగా చేయటమే సార్. మీ దగ్గర, నా దగ్గర పైగా మీరు ఏ లీడర్ని కలుసుకున్నా నెగిటివ్ని పాజిటివ్గా తీసుకున్నారు. అది నేను గమనిస్తున్నాను మీ దగ్గర. అసలు అలా చేయగలిగితే ఈ టీంలో ఉన్నటువంటి, ఈ జూమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేను ఇచ్చే ఒక చిన్న సలహా, నెగిటివ్ పాజిటివ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. నెగిటివ్ తో మనకేం పని? నెగిటివ్ ను కూడా పాజిటివ్ గా మార్చుకోగలిగితే రిలేషన్ గట్టి పడుద్ది. అసలు ఆ నెగిటివ్స్ తో మనకు అవసరం లేదు, ఓన్లీ పాజిటివే తీసుకోవాలి. అలాగే నా టీంలో ఇప్పుడు ఒక్కోసారి కొంచెం నోటి తొందరతో సురేష్ సార్, మన కొండపికి ముద్దు బిడ్డ, మీరు కొంచెం మీ మాట తీరు మార్చుకోండి. మీ పద్ధతి కొంచెం కటువుగా ఉంటుందని చెప్పినప్పుడు దాదాపుగా మార్చుకునే దానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొంత నేనే మాటల మీదుగా కొద్దిగా ఇబ్బంది పెట్టాను ఆ టీంలో. అందువల్ల ఈ జూమ్ తరఫున నేను నా టీంలో అందరినీ క్షమించమని అడుగుతున్నా. ఇంకా అంతకన్నా నేను చేసేది ఏం లేదు సార్. ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజీ ఫ్యామిలీకి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక తండ్రి పొజిషన్ లో ఉండి ఏ లీడర్ మీ దగ్గరికి వచ్చినా కన్న బిడ్డలాగా, కన్న మనవాళ్ళలాగా దగ్గర తీసుకొని ఏ సలహా ఉన్నా సరే మీరు చాలా గొప్పగా ఆప్యాయంగా పలకరించి మమ్మల్ని దగ్గర తీసుకోబట్టి మేము ఈ రోజు ఇంత గొప్పగా ఎదగలిగున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా దగ్గర ఉన్న ఆర్ట్ నేను పక్క వ్యక్తికి పంచేదాకా నా కడుపు మరం తగ్గదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జాలి సార్, మీ అమూల్య సలహాలు సూచనలు చాలా అవసరం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెంకటాద్రి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటాద్రి సార్ మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. వెంకటాద్రి సార్. వెంకటాద్రి సార్, గుడ్ మార్నింగ్. వెంకటాద్రి సార్.
ఓకే, వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ జానింగ్ క్రాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇలా ఫైర్ లో తీసుకెళ్లారు జూమ్ ని. చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్ ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ ఫేస్ చేసుకొని ఇంతవరకు వచ్చారంటే దానికి అన్ని మీ తల్లిదండ్రులే సార్. అవును సార్. అందరికీ అలాంటి బాధలు అన్నీ ఉంటాయి సార్. నన్ను ఒక ముందుండి నడిపించి నాకు అన్ని అట్లా కాదు ఇది సజెషన్ ఇస్తూ ఇంతవరకు తీసుకొచ్చిన క్రెడిట్ అంతా మీరే సార్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి అది కాదు ఇది కాదు మామ అని ఒక ఫ్రెండ్ లాగా మనం అసలు ఎక్కడ పుట్టామో ఎక్కడ కలిసామో తెలీదు. ఒక అవును సార్. ఫ్రెండ్ లాగా మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ చేసినట్టు లాగా మామ మామ అంటూ ఆ బాండింగ్ నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. గోల్స్ అన్ని నెరవేరాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వాలి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు అసలు సెషన్ మట్టుకి ఎక్సలెంట్ వచ్చింది సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మీ కష్టాలు ఎన్ని ఉన్నా కూడా అసలు బయటికి ఎప్పుడు కూడా అట్లా ఉండేది కాదు. ఇప్పుడు కూడా నవ్వుతా అసలు మాట్లాడడం అసలు ఏం మాకు బ్యాక్గ్రౌండ్ ఏం మాకు అంత అనిపించేది కాదు. ఇప్పుడు కూడా యాక్టివ్ గా అసలుకి మాట్లాడడం కానీ కరెక్టింగ్ స్కిల్స్ లో మేము గట్టి నువ్వు లేదు సార్. ప్రిఫర్ ఎప్పుడు అనేవాడు లైన్ కి వచ్చి ఒక లీటర్ కావాలి సార్ అనేవాడు. ఆ లీటర్ ఎవరు ఉంటే శ్రీకాంత్ సార్ అని చెప్పారు నాకు. సరే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజు బాగా చెప్పారు. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మేమే తప్పటడుగు లేకుండా ఎలాంటి అవరోధాలు ఎదురవ్వకుండా తప్పకుండా సక్సెస్ అవుతామని చెప్తున్నాను సార్. మనకి బాగా మనం ఎప్పటి నుంచి చెప్తాం మీ గురించి అంతా మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అవునవును థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాము సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ జానకి సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. మార్నింగ్ శ్రీకాంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నిన్న మీ పోస్ట్ పడంగానే ఈ రోజు జూమ్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అనుకున్నాం సార్ మేము అంత ఫ్యామిలీ మొత్తం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. ఈ రోజు జూమ్ లో ఫుల్ అయిపోతారు, ముందుగానే జాయిన్ అవ్వాలనుకున్నాం మేమైతే. ఓకే సార్. మొట్టమొదటిసారిగా దత్తకుమారి మేడం మిమ్మల్ని కందుకూరు మీటింగ్ లో పరిచయం చేసింది. ఓకే సార్. శ్రీకాంత్ సారు ఇట్లా కొత్తగా జాయిన్ అయి ఉన్నాడు, ఈ మధ్య జాయిన్ అయ్యాడు, ఒక్క మార్కులో ఎస్ఐ పోస్ట్ పోయిందని చెప్పినప్పుడు నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను ఆ రోజు. ఇదే ఇంత కష్టపడి చదువుకొని దీంట్లోకి వచ్చాడు. నేను కొత్తగా అప్పుడు అదే మొట్టమొదటి మీటింగ్ రావటం. ఈ ఇంత కష్టపడి చదువుకొని దీంట్లోకి ఎందుకు వచ్చాడు నాకు అసలు అర్థం కాలేదు. జనాలు చూసినప్పుడే అంతమంది జనంలో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా చాలా ఆశ్చర్యంగా ఉండేవాడిని. అసలు ఆ రోజంతా ఏం అర్థం కాలేదు. మిమ్మల్ని కూడా పరిచయం చేసింది ఆ రోజు మేడం. అసలు ఇంత కష్టపడి చదువుకొని దీంట్లోకి వస్తే ఏదో ఉండి పోతే ఇంత కష్టపడి చదువుకున్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు అనిపించింది నాకు ఆ రోజు. మళ్ళీ ఒకసారి చీరాలు వచ్చారు సార్ మీరు, సార్ సురేష్ సార్ హోమ్ మీటింగ్ కి వచ్చినప్పుడు మీరు మాతో వచ్చారు అక్కడికి. అవును సార్. మా మేడం కూడా చాలా సంతోషపడింది. సారు ఇన్స్పిరేషన్ ఏంటంటే సార్ జాయిన్ చేసి ఇట్లా జర్నీ చేయాలని చెప్తే నేనేమనుకున్నానంటే అసలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోయాను కాదు. శ్రీకాంత్ సారు ఎంత హ్యాపీగా ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అసలు ఎక్కడ చూసినా కూడా శ్రీకాంత్ సారే ఉండేవాడు. ఏ మీటింగ్ లో కూడా అదే అనుకునేవాడు. నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసుకున్నా. అసలు ముందు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడంటే చాలా కష్టపడుతున్నా, మనం కూడా కష్టపడాలి, అట్నే రావాలనిపించేది. నాకు ఎవరు తెలియలేదు అప్పుడు కొత్తల్లో కూడా మీరు కనిపించారు స్టార్ట్.
ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్ రాము సార్. ఓకే సార్. ఎడ్యుకేషన్ లైఫ్ లో మీకు ఉన్న కష్టాలు చెప్పారు. నేను చదువుకున్న రోజులు కూడా గుర్తొచ్చినాయి నాకు. ఓకే సార్, చాలా కష్టపడుతున్నారు. మీకు మీ గోల్ కూడా తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ గమనించాలి, 1 or 2 వర్డ్స్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అందరికి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ. తులసి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. శ్రీకాంత్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. అసలు ఇంత కష్టపడి ఇట్లా ఈ రకంగా ఇంత కష్టపడ్డారు కాబట్టి బయట మీ కాడికి వెస్టేజ్ వచ్చింది అనుకుంటున్నాను సార్ నేనైతే. అవును మేడం, నిజంగా మేడం. అదే 1 మార్కులో పోయిందని ఫస్ట్ చెప్పినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. కానీ వెస్టేజ్ మీ కాడికి రావటం కోసమే అది పోయింది అనుకోవాలి ఇప్పుడు. మా అందరికి మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. 1 మార్కులో పోయిందని బాధ లేకుండా దీనిలో సక్సెస్ ఖచ్చితంగా అవుతారు సార్ మీరు. ఇంకా బాధ పడకూడదు అసలు. ఇంకా అయిపోయింది, ఇంకా బాధ అనేది కొట్టేసాం, కేసు కొట్టేసాలి అది. నిజంగా మేడం, నాకు ఎస్ఐ జాబ్ వచ్చినంత పేరు ఉండిద్దో లేదో కానీ ఈ స్టేజ్ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు శ్రీకాంత్ సార్ అనే దాని ముందు ఎస్ఐ గారు అని మాట్లాడుతున్నారు మేడం. ఆ చిన్న పదానికి నేను అంత వాల్యూ ఉండిద్దని అంత కష్టపడ్డాను మేడం. దీంట్లోకి వచ్చి నాకు ఆ హోదా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదే సార్, మా కోసమే అనుకుంటా సార్. అది కూడా మీలాంటి వాళ్ళు ఇట్లా ఉంటేనే కదా. 1 మార్కులో పోయిందని ఇప్పుడు ఆ బాధ మనం మొన్నటిదా పడ్డారు. ఇంకా బాధ అనేది తీసేసి మీ సక్సెస్ మీ ముందు కనిపించాలి అంతే. ఇంకా అంతే మేడం, ఖచ్చితంగా గెలుస్తారు. చాలా తొందరగా నేర్చుకున్నారు, అది మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా. తొందరగా సక్సెస్ అవుతారు మేడం. ఎలాంటి గొప్ప లీడరు వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి రావటం నిజంగా సంతోషం. అలాంటిది మా టీంలో ఉంటే ఇంకా గొప్ప విషయం మేడం. అందుకు మేమే సార్కి రుణపడి ఉంటాము. ఖచ్చితంగా. అసలు మీ టీం అనే కాదు సార్, అసలు ఆ పలకరింపు అది అసలు ఆ బాండింగ్ అసలు దగ్గరగా ఉన్నట్టు ఉంటది. అవును మేడం. ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్ సారి చూసినప్పుడు మా హోమ్ మీటింగ్ కి వచ్చారు సార్. అప్పుడే నేను ఫస్ట్ చూసింది. రావటం కూడా అదే ఫస్ట్ రోజు అంట. హోమ్ మీటింగ్ అయిపోయాక 2వ సారి మాతోటి వచ్చాడు. సురేష్ సార్ తనకి హోమ్ మీటింగ్ అయిపోయినాక మాతోటి వచ్చాడు. అసలు అప్పటి నుంచి అంత డిసిప్లిన్ గా వినటం, ఎక్కడున్నా కనిపించడం, అసలు ఆ పలకరింపు చాలా తొందరగా నేర్చుకున్నారు సార్. వెస్టేజ్ కూడా అసలు ఏం చేయాలి, ఈ జర్నీ ఏంటని చాలా తొందరగా నేర్చుకున్నారు. మీరు అక్కడ ఎంత కష్టపడ్డారో చదువు విషయంలో అదే కష్టం ఇక్కడ కూడా పడండి, మీకు ఇక్కడ సక్సెస్ కనపడుద్ది. తప్పకుండా మేడం. అందరం గెలవాలి సార్. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ తులసి మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్, పాలెట్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ సార్. సీనన్న గుడ్ మార్నింగ్ సీనన్న. థ్యాంక్ యూ సో మచ్ సీనన్న. నేను చెప్పాలి సార్ మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రాంచ్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సీనన్న. అందరు నేర్పించావు కదా పొద్దున్న. చాలా థ్యాంక్ యూ. అసలు మా టీంలోకి నువ్వు రావటం అనేది మేమందరం చేసుకున్న అదృష్టం. నిజంగా చెప్పాలంటే నువ్వు కానీ లేకపోతే నేను వెస్టేజ్ ఎప్పుడు వదిలేసి ఉండేవాడిని కంపల్సరీగా. నాకు అంటే ఫస్ట్ నువ్వు చూసే ఉన్నావు. ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయినా అన్న అది కాదు, ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి అని చిన్నవాడు అయినా కానీ దగ్గరుండి నెట్టుకొని వచ్చి ఇప్పుడు దాకా నన్ను దారిలో ఉంచేందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మారుతాను. ఇప్పుడు ఒంటరిగా ఒక్కనే వెళ్ళి హోమ్ మీటింగ్ కూడా చేస్తున్నానంటే అది నువ్వు ఇచ్చిన ధైర్యమే నాకు. వయసులో పెద్దవాడినైనా కానీ కొన్ని మాట్లాడటం అట్లాంటివి నీ దగ్గరే నేర్చుకున్నాను. నాకు ఒక సొంత బ్రదర్ లాగా వెనకుండి నడిపిస్తున్నందుకు నా దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను. నువ్వు అనుకున్న గోల్స్ అన్ని నీకన్నీ అవుతాయి. కష్టాలన్నీ పడ్డావు,
అన్ని తెలుసుకోవటం కోసమే. ఏం బాధపడొద్దు. ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే సో మచ్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెంకటరావు సార్, మచ్ సిద్ధన్న. మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గంగే సార్ థ్యాంక్ యూ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ సార్. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చాలా సార్ ఎంత కష్టాలు అనుభవించారండి సార్. ఒక ఉపాధి కోసము, ఒక జాబ్ కోసము ఎన్నో కష్టాలు పడ్డారు సార్. కానీ మీకు ఇదే మామూలుగా ఈ రూపంలో, వెస్టేజ్ రూపంలో మీకు దేవుడు మిమ్మల్ని ఇటు మరల్చినాడు సార్. ఖచ్చితంగా ఇప్పుడు మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు కదా సార్, మంచి స్థాయికి వెళ్తారు సార్. ఈ ప్లాట్ఫారం మీ ప్లాట్ఫామ్ వచ్చారంటే మీరు ఇంకా మీకు దేవుడు చాలా ఆశీర్వాదం సార్. మామూలుగా మీరు థ్యాంక్ యూ సార్. ఇందులోనే బాగా సక్సెస్ పీక్ స్థాయికి వెళ్ళిపోతారు సార్. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే విధంగా నేను కూడా చాలా మీరు మామూలుగా ఒక మార్కులో మిస్ అయ్యారు సార్. నేను DTకి MRO రాసేటప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి, హార్డ్గా ప్రిపేర్ అయ్యి, టీచర్గా ఉంటూ సెలవు పెట్టుకోకుండా ప్రిపేర్ అయ్యి పేపర్ కోడ్ వేయక మిస్ అయ్యాను సార్. DTని డిప్యూటీ తహసీల్దార్. ఎక్సలెంట్ ఎంత బాధ అంటే 1 year దాకా అసలు 2 years దాకా అసలు అంత బాధ నుంచి తేరుకోలేకపోయినా. నిజంగా సార్ ఒక్క మార్కులు ఎస్ అయిపోయింది అనగానే నాకు అసలు వెళ్తా ఉన్నా. నాకు ఒక అడిషనల్ ఎస్పీ గారు పరిచయం అయ్యారు సార్. ఎస్పీ గారు పరిచయం అయ్యారు, ఒక DSP గారు పరిచయం అయ్యి వాళ్ళిద్దరు నీకేం కాదు ఏం కాదు అని చెప్పి నన్ను నడిపిస్తూ, వాళ్ళిద్దరు ఆ రోజు పడ్డ బాధ, నేను పడ్డ బాధ కన్నా అడిషనల్ ఎస్పీ గారు DSP గారు ఒంగోలులోనే ఉన్నారు సార్ ఆ రోజు. ఉండి అసలు ఆ బాధ ఒక్క మార్కులో పోయింది అనగానే నా బాధ కన్నా వాళ్ళని చూస్తుంటే అసలు అబ్బా ఏంది దేవుడా, ఇంత కఠినమైన శిక్ష నేను అనుభవించగలనా? అసలు ఎందుకు ఒక 10 మార్కులు డిస్టెన్స్ లోనన్నా పోయినా నేను అసలు బాధపడేవాడిని కాదు. ఎందుకు ఒక్క మార్కులో బాగొట్టేవు, ఎందుకు అసలు ఏమైంది అసలు అని చెప్పి ఆ రోజు పడ్డ ఆ సిచ్యువేషన్ కి మళ్ళీ రిపీట్ వెళ్ళగొడితే వెనక్కి నేను వెనక్కి వెళ్తే నా టీం అంతా సార్ ఏంటో ఆలోచిస్తున్నారని చెప్తారని చెప్పి ఆ యొక్క ఆలోచనలు వదిలేసేసి ఈ వెస్టేజ్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో ఆనందంగా ఆప్యాయంగా గడుపుతున్నాను సార్. దేవుడు పరీక్షించడం సార్ మిమ్మల్ని. ఏదంటే దేవుడు అనేక రకాల పరీక్షలు జరుపుతుంటారు సార్. ఆ పరీక్షల్లో మనము సక్సెస్ అయిన వాళ్ళు ఎప్పటికైనా విన్ అవుతారు సార్. జాలయ్య సార్ చెప్పినట్టుగా ఈ కష్టాలు అనేది మనకేందంటే ఒక మెట్టులాగా, ఎదురు దెబ్బలాగా తగులుతుంటాయి సార్. ఇవన్నీ ఎప్పుడో ఇవన్నిటిని అధిగమించుకుంటాం. మనకి ఎప్పుడైనా కానీ అధిగమించుకొని ఒక మంచి స్థాయికి వెళ్తాం సార్ మనము. నేను 10 years దాకా కూడా అసలు ఎగ్జామ్సే రాయాల. ఆ దెబ్బతో 10 years దాకా ఎగ్జామ్స్ వదిలేశాను అనమాట. చేతికి వచ్చి అవకాశం ఉండి కూడా రాయటానికి శక్తి ఉండి కూడా దానిలో నుంచి తేరుకోలేకపోయినాను అనమాట 10 years. అదనమాట సార్. మీకు ఇంకా ఏంటంటే సార్ మీరు చెప్పారు చూడండి సార్, కాకినాడలో ఉండి పచ్చడితో తిని నేను చదివాను సార్. అసలు నిజంగా హార్ట్కి ప్రతి ఒక్కరి పరిస్థితి సార్. ఎదుగుదలలో మానవుడు ఎదుగుదల ఎవరు కూడా గొప్పవాడు కాదు సార్. మానవుడు ఎదుగుదలలో ఇటువంటి అనేది చాలా వస్తూ ఉంటాయి అనమాట. ఒక ధనవంతుడికి ఎన్నో కష్టాలు ఉండి సక్సెస్ అవుతూ చివరికి అతను ఒక స్థాయికి వెళ్తారనమాట. ఇది అన్నిటిని ఏంటంటే ప్రతి దానికి ఒక స్టెప్పులు ఎదుర్కొంటూ రావాలా. ధనవంతుడు కూడా ఎన్నో కష్టాలు పడుతుంటారు అనమాట. అలా మీరు ఎప్పటికైనా విన్ అవుతారు సార్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్లాట్ఫామ్ లోకి రావడం నిజంగా మా అదృష్టం, వెస్టేజ్ యొక్క పుణ్యమే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. జయరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. తను ఏంటంటే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. జయరాజ్ సార్. సార్ శ్రీకాంత్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే మామూలుగా జోష్. నిజంగా టీంలో ఉన్న వారందరినీ ఈ లీడర్స్ మొత్తం నడిపించేశారు. అయితే మన చిన్న కుటుంబాల నుంచి వచ్చినా కూడా అయితే మన స్టార్టింగ్ మీ దగ్గరికి హోమ్ మీటింగ్ మేము వచ్చాం. అప్పుడు సురేష్ సార్ ఒక్క మార్కులు పోయింది అని చెప్పి అన్నారు. అయితే ఆ రోజు కానీ మీరు కానీ మమ్మల్ని రిజెక్ట్ చేసినట్టయితే మళ్ళీ రాయాల్సి వచ్చేది.
అవును సార్. ఈ వెస్టేజ్ గొప్పతనం తెలుసుకొని మీరు రావటం నిజంగా సార్ మన వెస్టేజ్ ఫ్యామిలీ అంతా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. నిజంగా మీకు వచ్చిన లైఫ్ లైనర్స్ సీన్ సార్ కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న 4th లెగ్ లో నాతో ఉన్న లీడర్స్ లో జానకిరావు సార్ గానీ, భాగ్యలక్ష్మి మేడం గానీ, ఉన్న ప్రతి ఒక్క లీడర్ సీనన్న గానీ, ఉన్న లీడర్స్ అందరు నాతో చాలా కోఆర్డినేట్ గా వర్క్ చేసేవాళ్ళు సార్. నేను ఏం వర్క్ చేసినా వాళ్ళు నాతో కలిసి సార్ ఇలా చేద్దాం అని చెప్పి నాతో ఇంట్లో సొంత అన్నదమ్ములు కూడా ఉంటారేమో సార్ ఆ రకంగా. నిజంగా సార్ భాగ్యలక్ష్మి మేడం గారు అయితే నిజంగా అసలు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అసలు నిజంగా కన్నా తమ్ముడిని కూడా అంతలాగా చూసుకునేదో లేదో తెలియదు సార్. అంత బాగా ఒక చూసుకునేది బ్రదర్ సార్. సిస్టర్ పర్లేదు మీరు బాండింగ్ వస్తారు సార్. గెలుస్తారని చెప్పి చాలా బాగా సార్ కూడా ఎక్కడున్నా సరే జానకిరావు సార్ మీరేం కాదు మీరు చేస్తారని చెప్పి ప్రతి మీటింగ్ లో నన్ను సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు సార్ నిజంగా. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మీ జర్నీ, మీ గోలు మేడం చెప్పినట్టు ₹1,00,000 తీసుకువెళ్ళని హార్ట్ఫుల్ గా విషెస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. జయరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాఘవం మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. రాఘవమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీ చిన్న వయసు నుంచి ఒక తల్లిదండ్రి కష్టాన్ని మీరు అంత చక్కగా అర్థం చేసుకొని మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీరు ఏదనుకుంటే అది దేవుడు సక్సెస్ చేస్తాడు సార్ మీకు. నిజంగా అన్ని రూపంలో దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిదండ్రిలో ఇస్తారు అంటారు. ఆ కష్టాన్ని మీరు అర్థం చేసుకొని మీరు పచ్చడి తిన్నాడు అన్నారు చూడండి సార్, అది సూపర్ సార్. అసలు నిజంగా చెప్పాలంటే నేను మళ్ళీ జూనియర్ సార్ సురేష్ చూసినట్టు అనిపించింది సార్ నాకు. నిన్న ఇవాళ మాకు మైండ్ పోతుంది సార్. అసలు అంత చక్కగా చెప్తా ఉన్నారు. మేము ఇన్ని రోజుల నుంచి చాలా చాలా వెనుకబడి ఉన్నాం సార్. మేము ఇంకా మీతో చేసి తెలుసుకోవాలని అనుకుంటున్నాము సార్. 1 year మళ్ళీ మీరు తప్పకుండా కొడతారు సార్. మీ కష్టానికి తప్పకుండా దేవుడు ఫలితం చూపిస్తాడు. మేము అలా కావాలి, మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్ దేవుడిని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ దీవెనలో నమ్మకాలు నాకు ఏ విధంగా ఎలాంటి అపకారాలు జరగకుండా నేను నిజంగా సక్సెస్ అవుతాను మేడం. మీ అందరి కోసం తప్పకుండా గెలిచి నాతో పాటు కొంతమందిని గెలిపించాలి. తప్పకుండా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో చాలా మందిని పేదరికం అనేది ఎంఎస్ఆర్ గారు ఎలాగైతే పోరాటం చేస్తున్నారు, ఏ ఒక్క పేదరికం ఏ ఒక్క కుటుంబం ఉండకూడదని తప్పకుండా చేస్తాను మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ మేడం గారు. నెక్స్ట్ రామ్ కోటేశ్వరరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను జాయిన్ అయ్యి వన్ వీక్ అయింది. ఓకే సార్. మైసూర్ ట్రిప్ కూడా అమౌంట్ పంపించేసారు నిన్నే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వ్యక్తులు ఉండటం వల్ల సమాజం చాలా అభివృద్ధి చెందిద్దండి అన్ని విధాలుగా. థ్యాంక్ యూ సార్. మీరు ఎస్ఐ అయితే ఆ డిపార్ట్మెంట్ వరకు ఉపయోగపడేవాళ్ళు. అవును సార్. మంచి వెస్టేజ్ లోకి రావటం వల్ల మీ పై వాళ్ళు హ్యాపీ, మీ కింద ఉన్న వాళ్ళందరూ హ్యాపీ సార్. ఈ అవకాశం ఈ ప్లాట్ఫామ్ ఓన్లీ వెస్టేజ్ ఇవ్వగలదు, ఇంకెవరు ఇవ్వలేరు, దేవుడు కూడా. ఓకే సార్. సో మీరు బాగా డెవలప్ చేయాలి సార్. మేము కూడా కలుస్తాము. తప్పకుండా సార్. కలుస్తాము. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనే కోరిక బలంగా ఉన్న వ్యక్తులే వెస్టేజ్లు చేయగలరు. అవును సార్. అలాంటి వ్యక్తులు మీరు ఒకళ్ళు. మీ వల్ల అందరూ కూడా బాగుపడతారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి వర్డ్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. నెక్స్ట్ మోహన్ నాయుడు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. జి మోహన్ నాయుడు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జానకిరామ్ సార్, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా చాలా సంతోషం సార్. మీ యొక్క మాటలు వింటుంటే అసలు ఆ కళ్ళ నీళ్ళు తెప్పించారు కదా సార్. మాటలు రావు అంటూనే అయ్యో సార్ మా గతం అంతా గుర్తు చేశారు సార్. మీరు చెప్పారు కదా, మీరు వర్షం వచ్చినప్పుడు ఇంట్లో కొద్దిగా నీళ్లు పడతామంటే పక్కన పెట్టి పోసుకుంటూ ఉండేవాళ్ళం అని. అవన్నీ ఉంటాయి సార్, ఆ కష్టాలన్నీ. ఆ కష్టాల నుంచి వచ్చిన సార్ మనందరం కూడా. మీ నాన్నగారి ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలిపించాలనుకున్నారు కదా, అది చాలా సంతోషం సార్ నాకు. అక్కడే గెలిపించండి మీరు. ఎస్ఐ పోస్ట్ పోయిందని చెప్పి మీరు బాధపడక్కర్లేదు సార్. ఈ వెస్టేజ్ లోకి రావటం మీ అదృష్టం. వెస్టేజ్ లో గెలిచి మీ సత్తా ఏదో చూపెట్టండి సార్. మీ నాన్నగారి ఆశయాన్ని నెరవేర్చండి. తప్పకుండా సార్. మీ పాలేటి సీనగారితో కలిసి పనిచేసి ప్రేమ అనుబంధం ఆప్యాయతతో అందరినీ కగులించుకొని అందరితో ఆప్యాయంగా ఉండి 1 year లో 1 lakh కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నా కుటుంబ సభ్యులు కూడా నిజంగా నేను ఏదన్నా ఒక దానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, ఒక వర్క్ చేస్తున్నప్పుడు కానీ నిజంగా ఎంత ప్రోత్సహించలేదు సార్. ప్రతి ఒక్కళ్ళు ఏమనే వాళ్ళంటే వాడు కొడుకా, వాడు ఏం చేస్తాడు సార్. ఒక వెస్టేజ్ కుటుంబంలో రావటం మీ అదృష్టం సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి గొప్ప అవకాశం ఇవ్వడానికే సార్ మీకు ఎస్ఐ జాబ్ అనేది దేవుడు రాకుండా చేశాడని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మోహన్ నాయుడు సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శంకర్ అన్న సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. శంకర్ అన్న సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, శ్రీకాంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. అలాగే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు కూడా మా పాదాభివందనాలు సార్. ఎందుకంటే మీలాంటి గ్రేట్ లీడర్ని మాకు అందించినందుకు వారికి పాదాభివందనాలు సార్. ఎందుకంటే ఒక తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఒక బిడ్డ ఎదుగుతున్నాడంటే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు సార్. మీరు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మీరు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే దీక్షతోటి మీరు ప్రిపేర్ అయ్యి 1 మార్కులో పోయినందుకు బాధపడకుండా మా తల్లిదండ్రులను ఎట్లాగైనా ఇది సంతోషపెట్టాలనే ఉద్దేశంతో మీరు ఈ వెస్టేజ్కి రావటం, ఈ వెస్టేజ్లో మాకు మీరు దొరకటం అనేది మా అదృష్టం సార్. ఎందుకంటే మీలాంటి గ్రేట్ లీడర్లు మా వాయిస్ వినటం వల్ల కూడా మాలో కొంతమందికి మార్పు వస్తుంది సార్. ఎందుకంటే కొంతమందికి మేము డిగ్రీలు చేసి మేము వెస్టేజ్ చేయటం అనే ఫీలింగ్లో ఉంటారు సార్. మీరు రావటం నిజంగా మా అదృష్టం సార్. మేము ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు సార్. మీ పాప నడిచే లోపలే మీరు 1 lakh గోల్కి వెళ్తారు సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆ దేవుడు మీ అందు ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా హార్ట్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శిరీష మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ జానకరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీకాంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఈరోజు సెక్షన్ మటుకు చాలా సూపర్ చెప్పారు సార్. అతి తక్కువ టైంలోనే మీరు ఇంత స్థాయికి వచ్చారంటే చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు శ్రీకాంత్ సార్ మీరు చెప్తుంటే ఇంకా మాట ఒకప్పుడు స్టార్టింగ్ లో పడ్డది మాది కూడా గుర్తొస్తుంది ఈ రోజు. కానీ ఎక్కడ నాన్నగారు ఆ రోజు ఇదయ్యారో ఈ రోజు అక్కడే మనం నిలబెట్టాలి నాన్నగారు. అంతే మేడం. అవును మేడం. 100% అది జరగాలి సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో మీరు 1 lakh తీసుకొని ఎక్కడ నాన్నగారు అవమానం పడ్డారు అక్కడ నాన్నగారిని తలెత్తుకునేలా చేయండి. చేయాలి మేడం, తప్పకుండా చేస్తాను మేడం. మేడం ఖచ్చితంగా చేయాలి. మనస్ఫూర్తిగా అది మాత్రం కోరుకుంటున్నాను సార్. తప్పకుండా మేడం. ఎందుకంటే తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటారు మేడం, ఎదిగొచ్చిన కూతురు గాని కొడుకు గాని ఏదన్నా సంపాదిస్తారు, ఏదన్నా చేస్తారు. వాళ్ళకి మనం అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు పరువు తీయకుండా ఉండే పనులు చేస్తే చాలు మేడం అని వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల కష్టాలు నేను కండ్లారా చూస్తున్నాను కాబట్టి వాళ్ళని ఈ రోజు ఒక స్థాయిలో ఉంచాలి అన్న గోల్ పెట్టుకొని నిజంగా వర్క్ చేస్తున్నాను మేడం. ఆ గోల్ నెరవేర్చడానికి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నాకు అందించిన సురేష్ సార్కి కానీ చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీ అందరి సహకారంతో, మీ అందరి దీవెనలతో నేను తప్పకుండా చేస్తాను మేడం. ఖచ్చితంగా సార్ చేయాలి సార్. శ్రీకాంత్ సార్
థ్యాంక్ యూ సార్. మీ టెస్టిమోనీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. థ్యాంక్ యూ శిరీష మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. వన్స్ అగైన్ ఫస్ట్ లో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను, ఏమనుకోబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్రాంచ్ క్వాలిఫై అయినందుకు ముందుగా టీం తరపు నుంచి మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ అలాగే ఈరోజు మీకున్న ఆకలి, తీరిక, కోరిక, ఓపిక వాటిని బట్టి మీరు ఎదగాల్సిన టైంని మీరు ఎంచుకొని ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో జర్నీ చేస్తున్నందుకు మీరు ఖచ్చితంగా మీ గోల్ అనేది మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఆ నమ్మకం మాకుంది. మీకు ఎల్ల 24 hours మీకు మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క 2 మాటలు సార్. ఫస్ట్ లో చెప్పలేదు, ఎందుకంటే లాస్ట్ లో ఎందుకు చెప్తున్నానంటే 2 మాటలు సార్. అంటే దీంట్లో లాస్ట్ వరకు, అంటే వెస్టేజ్ లో జాయిన్ అయ్యి చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడాలి అని చెప్పి 2 మాటలు చెప్తున్నాను సార్. ఏం లేదు, ఎవరన్నా ఏదన్నా కొంచెం బిజీ పనులు మన మేబీ లెఫ్ట్ అయి ఉండొచ్చు సార్. దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ వర్క్ అనేది, ఈ వర్కే కాదు ఏ వర్క్ అయినా సరే, మనం ఈ వర్క్ని పట్టుకొని వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే సార్. నేను మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మైసూర్ ట్రైనింగ్లో చెప్పిన సుబ్బేశెట్టి సార్జీ గారు చెప్పిన ఆ వర్డ్స్ ఇప్పటికీ నాకు మైండ్లో ఉన్నాయి సార్. ఎలా గెలవాలి, ఏం చేయాలి, ఎలాగెళ్తే మనం ముందుకెళ్తాము అని సారు ఎలాగైతే మనల్ని ఆ రోజు గైడ్ చేసి ఆ రోజు ఆ విధంగా చెప్పి ఈ రోజు మనల్ని పంపించారో, నెక్స్ట్ మళ్ళీ అదే టైం వస్తున్నందుకు చాలా చాలా నేను ఆనందపడుతున్నాను సార్. అదే మాటలు మళ్ళీ మనకి రిపీట్ చేసి మనల్ని గెలవాలి, మనం ఉండాలి అని సుబ్బేశెట్టి సార్ గారి, ఎంఎస్ఆర్ సార్ గాని నిజంగా మనం మన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనం చెప్పినా కానీ ఎవరు వినరు సార్. మనం సార్ ఇట్లా వేస్టేజ్ సార్ నా మాట ఏనండి అంటే ఎవరు వినరు. అంటే దీంట్లో ఎంఎస్ఆర్ గారు చెప్పిన వాడు ఏంటంటే, పిలిస్తే రాని వాళ్ళు ఆటోమేటిక్ గెలిస్తే వస్తారు. ఈ రోజు నేను బ్రాంజ్ అయ్యి 4000 చెక్కు తీసుకుంటే ఎదువరకు నన్ను ఇంటి దాకా కూడా రానియని వాళ్ళు కనీసం 7-8 సార్లు తిరుగుంటా. ఇంటి దాకా కూడా రానియని వాళ్ళు ఈ రోజు ఫోన్ చేసి ఏదో చేస్తున్నామంట కదా, ఒకసారి ఇంటికి రాకూడదా, భోజనం చేసి వెళ్తుకొని, ఒకసారి అమ్మాయి కాలేజీలో ఉంది ఒకసారి మాట్లాడు, లేదంటే అక్క ఒకసారి మాట్లాడుదంటే మాట్లాడు అంటున్నారు. కానీ ఆ టైంలో వాళ్ళు నాకు టైం ఇవ్వలేనప్పుడు ఈ రోజు నా కిందకి కొంతమంది టీం రావడం ద్వారా టీం వాళ్ళకి టైం ఇస్తున్నాను కానీ బయట వాళ్ళకి ఇవ్వలేకపోతున్నా. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి మైసూర్ ట్రైనింగ్ చాలా చాలా వండర్ఫుల్గా ఉపయోగపడింది సార్. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ జూమ్లో ఉన్నారో మేబీ మ్యాక్సిమం కొంచెం మైసూర్ ట్రైనింగ్కి రావడానికి ట్రై చేయండి సార్. నిజంగా మీ సొంత వాళ్ళు పిలిస్తే రాలేదని బాధపడొద్దు. పెను తుఫాను వచ్చినప్పుడు గడ్డి పూస ఎలాగైతే తల వంచి ఉండిద్దో, తల వంచని పెను వృక్షం ఎలాగైతే తల ఎత్తుకొని ఉండిద్దో, తుఫాను వచ్చిన తర్వాత ఆ పెను వృక్షం అనేది ఇరిగి కింద పడిపోయింది. తల వంచిన గడ్డి పూస మాత్రం సునామీ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా తలెత్తుకొని జీవించింది. అట్లాగే మీరు కూడా ఏమనుకోవద్దు, నా సొంత వాళ్ళే చెప్తే రాలేదు, నా వాళ్ళు రాలేదు, నాకెవరు వస్తారు టీము, నా వర్క్ నాకు ఎవరైనా చేస్తారు అనుకోవచ్చు సార్. ఇక్కడ మన టీంలోనే కాకుండా, మన లైన్లోనే కాకుండా సైడ్ లైన్స్, క్రాస్ లైన్స్ ఎవరన్నా సరే, ఎవరు సపోర్ట్ కావాలన్నా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో మాత్రమే మనకి హెల్ప్ చేస్తారు. అది వాళ్ళు మన క్రాస్ లైనా, డౌన్ లైనరా, ముందు వెనక వీళ్ళకి మనం చెప్తే ఏమొచ్చింది అనుకోరు. ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరు సక్సెస్ అవ్వాలన్నా సరే వాళ్ళకి తగినంతగా, వాళ్ళకి తెలిసినంతగా ఎవరినైనా సరే ప్రమోట్ చేయడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు